సో హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోనే ఒక ఏసీ కంప్రెసర్ డిస్మాంట్లింగ్ ప్రొసీజర్ నేర్పిస్తూ ఉన్నాను. సో హియర్ ఈస్ మై న్యూ ట్రైనీ విష్ణు. ఎవరు? హుజూర్ నగర్ అంట. నాకు ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు వస్తారన్నాను కదా, తెలంగాణ వాళ్ళు. అండ్ మై ఫేవరెట్ హీరో మధు నాతో పాటు ఆల్మోస్ట్ ఇంకొక 20 days అయితే 1 year అయిపోద్దా? ఇంకో 1 month ఉంటే 1 year అయిపోతుంది. 1 year ఎన్ని ఇంజనీర్స్ చేసావు మధు? 4 ఇంజనీర్స్ చేశాడు. ఓకే, సో రాగానే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా నేర్పిస్తూ ఉంటాం, రాని వాళ్ళకి చెప్పాల్సి చెప్పేసి డబ్బులు తీసేసుకుంటాం. ఓకే, సో కెన్ యూ బోత్ సే హాయ్? రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో కంప్రెసర్ చేసే పని గాలిని లాక్కోవడం, కంప్రెస్ చేసి పంపించడం. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే వేరియస్ టైప్స్. అందులో ఒకటి పిస్టన్ టైపు. ఓకే, రోటరీ వేన్ అని ఇంకేవో ఉంటాయి, అవి మనకు అనవసరం. మనకు ఉండేది ఇంజిన్లో ఎలాగైతే గాలిని లాక్కొని పంపిస్తుందో సేమ్ ఇది కూడా పంపిస్తుంది. సో అలా పిస్టన్లు తిప్పాలంటే ఎలా తిరుగుతాయి? పిస్టన్లు ఎలా తిరుగుతాయి? క్రాంక్ షాఫ్ట్. దీనికి కూడా ఒక క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ ఎలాగో ఒక షాఫ్ట్ ఉంటుంటుంది. ఆ షాఫ్ట్ మీద పిస్టన్లు అంటూ ఉండాలి. ఆ పిస్టన్లు పైకి కిందకి ఆడుతూ ఉండాలా, బోర్లో ఆడుతూ ఉండాలా. ఆ బోర్ మీద వాల్వ్స్ ఉండాలా. ఇది మనకు తెలుసు, యాజ్ అ మెకానిక్ మీకు అది తెలుసు. సో బేసికల్గా ఇందులో ఉండేది కూడా అదే. కాకపోతే ఏంటి అంటే దాని తలక డిజైన్ వేరే ఉంటుంది, అంతే తప్ప ఇంకా వేరేదేం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం కంప్రెసర్ని తిప్పేది ఎవరు? ఇంజిన్. ఎలా తిప్పుతుంది? బెల్ట్ కనెక్షన్. సో నేను మీకు చెబుతున్న క్రమంలోనే కంప్రెసర్ దీని షాఫ్ట్ తిరగాలి అంటే అందులో పుల్లీ ఉంది, క్లచ్ ఉంది. ఏది తిప్పుతుంది షాఫ్ట్ని? పుల్లీ తిప్పుతుందా, క్లచ్ తిప్పుతుందా? క్లచ్ తిప్పుతుంది. అందులో క్లచ్ ఏదో నాకు చూపించండి. యా, పుల్లీ. రైట్, క్లచ్ తిరగకుండా పుల్లీ తిరిగేటట్టు చూపించండి నాకు. క్లచ్ తిరగకుండా పుల్లీ ఒకటి తిరిగేటట్టు పట్టుకొని తిప్పండి, చూడండి. ఇటే ఇటే చూపించండి, కెమెరా సైడ్ పెట్టాను. అలా ఓకే, రైట్ కదా. సో పుల్లీ తిరుగుతుందంటే గ్యారంటీ పుల్లీ ఒక బేరింగ్ మీద తిరుగుతుంది. సో ఎప్పుడైనా బేరింగ్ పోయే ఛాన్స్ ఉంటాయి కదా. సో యాజ్ అన్ ఏసీ టెక్నీషియన్ మనకు అదొక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, బేరింగ్లు పోతాయి. నెక్స్ట్ క్లచ్ తిరిగినప్పుడు క్లచ్ ఒకటే షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పాను. అంటే అది కూడా ఎదర సెంటర్లో బోల్ట్ కనిపిస్తుంది కదా, నట్టు. ఆ నట్టు షాఫ్ట్ మీద ఉందన్నమాట కదా. సో ఈ క్లచ్ వెళ్ళి తిరుగుతున్న పుల్లిని ఎలా పట్టుకుంటుంది? పుల్లి ఇంజిన్ తిరిగినప్పుడల్లా పుల్లి తిరుగుతూ ఉంటుంది. రైట్, దాన్ని మనం మ్యాగ్నెట్ అనకుండా ఎలక్ట్రో మ్యాగ్నెట్ అన్నాం. ఎందుకంటే ఇది కరెంట్ వలన పనిచేస్తుంది. దానికి ఎప్పుడైతే కరెంట్ వస్తుందో ఆ కరెంటు వలన పనిచేస్తుంది. కరెంట్ ఎప్పుడు వస్తుంది? మన ఏసీ కావాలి వచ్చినప్పుడు బటన్ ఆన్ చేసినప్పుడు వస్తుంది. పాత మోడల్స్లో నుంచి డైరెక్ట్ ఒక రిలే నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినప్పుడు కంప్యూటర్ చూసుకుంటుంది అంతా. కంప్యూటర్కి డ్రైవర్ రిక్వెస్టెడ్ ఫర్ ఏసీ, డ్రైవర్ ఏసీ కావాలని బటన్ నొక్కాడు అని కంప్యూటర్ తెలిస్తే ఆ కంప్యూటర్ ఏమో అప్పుడు మిగతావన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పేసి చూసుకొని అప్పుడు కంప్రెసర్ క్లచ్కి కరెంట్ పంపిస్తే అప్పుడు అది మ్యాగ్నెట్ అవుతుంది. అది క్లచ్ టైప్. కొన్నిటికి క్లచ్ లేకుండా ఉంటాయని చెప్పాను, క్లచ్ లెస్. క్లచ్ లేకుండా ఉండేవి కూడా ఉంటాయన్న. మరి క్లచ్ లేకుండా ఉండంటే తిప్పే మెకానిజం ఎలాగా మీకు ఏమైనా చెప్పానా? చెప్పలేదు కదా. ఓకే, క్లచ్ లేకుండా ఉందనుకోండి, క్లచ్ లేదు. క్లచ్ లేనప్పుడు పుల్లి తిరుగుతా. పుల్లి అయితే ఇంజిన్తో పాటు తిరుగుతూ ఉండాలి కదా. మరి షాఫ్ట్ని తిప్పే మెకానిజం ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకని ఆ మెకానిజం ఏం చేశారంటే అవసరమైనప్పుడే షాఫ్ట్ తిరగాల్సిన మెకానిజం, తిరిగే మెకానిజం ఇది. మనకి ఎప్పుడైతే ఏసీ అవసరం ఉంటుందో ఆ టైంలోనే లోపల షాఫ్ట్ తిరిగేటట్టు ఈ క్లచ్ సిస్టంలో ఉన్న మెకానిజం. క్లచ్ లేని మెకానిజంలోనే షాఫ్ట్ని తిప్పాలి అంటే దానికి మళ్ళీ ఇంకా వేరేదేదో సిస్టమ్ పెట్టాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అలా కాదు. మీరు మామూలు హౌస్ హోల్డ్లోని ఇన్వర్టర్ ఏసీలు చూసారా? విన్నారు కదా, ఇన్వర్టర్ ఏసీ. దానికి ఏంటంటే లోపల కంప్రెసర్ ఆగదు. కంప్రెసరు స్పీడే మారుతూ ఉంటుంది, స్లో స్పీడు, హై స్పీడు. మనకి ఏసీ కావాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు హై స్పీడ్లో తిరుగుతుంది. రూమ్ అంతా చల్లబడిన తర్వాత స్లో స్పీడ్లో తిరుగుతుంది, కానీ ఆగిపోదు. మనకి ఫ్రిడ్జ్లో మీరు చెప్పండి, ఫ్రిడ్జ్లోని కంప్రెసర్ ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం జరుగుతుందా? లేదా కంటిన్యూస్గా ఫ్రిడ్జ్ మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఆన్ చేసి ఉంచుతారో తిరుగుతూనే ఉంటుందా కదా. సో దానికి ఒక మెకానిజం పెట్టారు. ఎప్పుడైతే రావాల్సిన చల్లదనం వచ్చేస్తే టక్కన ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ స్లోగా మళ్ళీ అది వేడికి మళ్ళీ టక్కన ఆన్ అవుతుంది. అందుకే మనకి టక్కన శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది కదా. సో అది ఫ్రిడ్జ్లోనే ఆన్ ఆఫ్ మెకానిజం పెట్టారు.
ఒకసారి ఫ్రిడ్జ్ ఆన్ చేసి వచ్చిన తర్వాత మనం మనం దాన్ని బట్టి అదే కట్ ఆఫ్ అవ్వాలా, టెంపరేచర్ రాగానే మళ్ళీ అది వేడగానే మళ్ళీ ఆటోమేటిక్ స్టార్ట్ అయ్యాలి. ఆ మెకానిజం పెట్టారు. ఈ క్లచ్ సిస్టంలోకి వచ్చేటప్పటికి సేమ్ ఫ్రిడ్జ్లో ఉన్న మెకానిజమే. అంటే రావాల్సిన చల్లదనం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ వేడి రాగానే మళ్ళీ ఆన్ అయిపోతుంది. అది రావడానికి చేయాల్సిన పనులు ఒక టెంపరేచర్ సెన్సార్ కానీ, అప్పుడు పాతకాలంలో సెన్సార్లు ఇవ్వలే, స్విచ్లే ఇచ్చారు. ఓకే, ఇది స్విచ్లో ఓన్లీ ప్రెషర్కి స్విచ్లు ఇచ్చారు, టెంపరేచర్కి అయితే సెన్సార్లు ఉన్నాయి. మన ఎవాపరేటర్లోని ఇది కదా మన ఎవాపరేటర్, దీని తాలూకా ఎవాపరేటర్ కాయిల్ మనం తీస్తాం. అంటే హీట్ సెన్సార్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఉండేది ఇది ఇక్కడ. ఓకే, ఆ సెన్సార్ మనం తీసేస్తాం, దానికి వచ్చింది కదా, ఇప్పుడు దానికి కూడా పెట్టాం కదా. అట్లా సెన్సార్ అదేం చేస్తుంది, ఆ టెంపరేచర్ కొలుస్తుంది. కొలిసి అంటే అది కంప్యూటర్కి చెప్పదు. పాత మోడల్లోనే కంప్యూటర్ చెప్పదు. కానీ సిరీస్లో పెట్టినప్పుడు అది సిరీస్లో ఉంటే కనెక్షన్ ఇస్తుంది. లేదు అని అంటే అది లోపల ఇంటర్నల్గా స్విచ్ కట్ ఆఫ్ చేసేస్తుంది. టెంపరేచర్ రాగానే సిరీస్ అంటే ఏంటి, ఒక వైర్ ఇలాగ వస్తుంది, బ్రేక్ చేసి ఇక్కడ సెన్సార్ పెట్టారు. ఈ సెన్సార్ ఏం చేస్తుంది, 2 వైర్లు కలపడం వదిలేయడం చేస్తుంది బేస్డ్ ఆన్ టెంపరేచర్. అంతవరకు అది చేసేది అది. ఓకే, ఇప్పుడు వచ్చేసి సెన్సార్లు పెట్టారు. సెన్సార్లు ఏంటంటే సిరీస్లో పెట్టలేదు సర్క్యూట్ని. సెన్సార్లు తీసుకొని కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ వస్తాయి. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అప్పుడు ఏం చేయాలనేది దాంట్లో రాసిన ప్రోగ్రామ్ రాసి ఉంటారు ఆల్రెడీ, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ బట్టి ఓకే డ్రైవర్ రిక్వెస్ట్ చేశాడా లేదా, ఏసీ గ్యాస్ ఉందా లేదా, ఎంత టెంపరేచర్లో ఉంది, బయట ఎంత టెంపరేచర్లో ఉంది, డ్రైవర్ ఆటోమేటిక్లో పెట్టాడా లేదా ఇంత డిగ్రీలు సెలెక్ట్ చేసుకున్నాడా, ఇట్లన్నిటినీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్పుట్స్ని తీసుకొని అప్పుడు దాని అవుట్పుట్ కంప్రెసర్కి ఇస్తుంది అనమాట. ఇది కంప్యూటర్ అయితే అది కూడా కంప్యూటర్ డైరెక్ట్గా కంప్రెసర్ని కంట్రోల్ చేయదు, త్రూ మధ్యలోంచి ఒక రిలేలో ఏమో ఉంటాయి. అవన్నీ నేను ఎలక్ట్రికల్ చెప్పినప్పుడు చెప్తాను. కాకపోతే ప్రక్రియ అయితే ఇది. సో ఇప్పుడు ఈ క్లచ్ లెస్ సిస్టమ్ అంటే క్లచ్ లేని సిస్టమ్ ఏంటి జరుగుతుంది అంటే, కంప్రెసర్ కంటిన్యూస్గా బండి స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్రెసర్ లోపల షాఫ్ట్ తిరుగుతూనే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకుని ప్రస్తుతానికి. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఊహించిన దాంట్లో కానీ అంటే మీకు తెలిసిన దాన్ని బట్టి చెప్తే, ఇప్పుడు షాఫ్ట్ కంటిన్యూస్గా క్లచ్ లెస్ సిస్టంలోని బండి స్టార్ట్ చేసినప్పటి నుంచి షాఫ్ట్ తిరుగుతూనే ఉంటుంది అని అన్నాను. అంటే షాఫ్ట్ మీద ఏముంటాయి, పిస్టన్లు ఉంటాయి. సో డెఫినెట్గా మీకు తెలిసిన దాన్ని బట్టి ఇంజిన్ స్టార్ట్ అయితే లోపల పిస్టన్స్ ఆడేయాలి కదా, అంటే మరి కంప్రెషన్ మొదలెట్టేయాలి కదా. అంటే మీరు వేసినా వేయకపోయినా పిస్టన్లు ఆడేస్తాయి. కానీ అలా జరగకూడదు కదా. అలా జరిగితే మరి నో పాయింట్. అలా జరగకుండా ఎందుకు అలా జరగదు అనేది ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు నేర్చుకుంటారు. సో ఇది ఓపెన్ చేయడం మొదలుపడింది. ఇది క్లచ్ టైప్, క్లచ్ ఉన్నది. క్లచ్ లేనివి ఎలా పనిచేస్తాయి అనేది ఇది తెలుసుకున్న తర్వాత అది అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇది ఓపెన్ చేయండి. సో ఇది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ క్లచ్ని డిస్కనెక్ట్ చేయాలి. క్లచ్ని డిస్కనెక్ట్ చేయక మునుపు ఈ క్లచ్ పనిచేస్తుందా లేదా చూడాలి. సో ఈ క్లచ్ పనిచేయాలంటే దానికి ఏంటి, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే ఏంటి కావాలి, మినిమం పాజిటివ్ నెగిటివ్ కావాలా, 2 టెర్మినల్స్ గ్యారంటీ ఉండాలి. జనరల్గా మనకి ఏంటి ఇస్తారు, బాడీ అంతా నెగిటివ్ కదా. సో పాజిటివ్ కానీ ఒక వైర్ దానికి ఉండుంటే దానికి కానీ మనం పాజిటివ్ కరెంట్ ఇస్తే క్లచ్ మ్యాగ్నెట్ అవుతుంది కదా, మ్యాగ్నెట్ అయ్యి లాక్కోవాలి కదా. ముందు అది జరుగుతుందో లేదో తెలుసుకోండి ఒకసారి. సో అది బ్యాటరీ ఒకటి తెచ్చి జంపర్ వైర్స్ తీసుకొచ్చి ఓకే. సో క్లచ్ తిప్పండి. రైట్, క్లచ్ తిప్పుతుంటే షాఫ్ట్ తిరుగుతుంది కదా. షాఫ్ట్ తిరిగిందని అంటే మనకి తప్పనిసరిగా సక్షన్ డిశ్చార్జ్ చేతికి ప్రెషర్ తెలుస్తుంది కదా. సక్షన్ డిశ్చార్జ్ ఎక్కడ ఉన్నాయి, అది తీయండి, క్లాస్ తీయండి. సక్షన్ ఏది, సక్షన్ పెద్ద వద్దా చిన్నది వద్దా కదా. సక్షన్ పెద్ద లాక్ ఉన్నది, డిశ్చార్జ్ చిన్నది అవుతుంది. సో డిశ్చార్జ్ మీద మీ బొట్టన ఆయన పట్టండి, ఇప్పుడు తిప్పండి. చేతికి తోసినట్టు అని తెలుస్తుందా, స్పీడ్ తిప్పండి. కదా. సో చేతి కొంచెం తోస్తుంది. సో అది డిశ్చార్జ్. సక్షన్ లాక్ ఉంటుంది, లాక్కోవాలి. మనకి ఎప్పుడనో క్లాక్ వైజ్ తిరుగుతుంది, గడియారం తిరిగేటట్టు తిరుగుతుంది. అటేపు మీ సైడ్ తిప్పుకోవాలి గడియారం. చేతికి తెలుస్తుంది. సక్షన్ పెద్దగా తెలియకపోయినా డిశ్చార్జ్ అయితే ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఐడియా మొత్తం తెలిసింది కదా. సో ఇప్పుడు అది సక్షన్ పోర్ట్ ఒకటి, డిశ్చార్జ్ పోర్ట్ ఒకటి. అంటే సక్షన్ పోర్ట్లోంచి లాక్ ఉంటుంది, డిశ్చార్జ్ పోర్ట్లోంచి బయటికి వచ్చేస్తుంది. సో మనకి క్లచ్ ఏదైతే ఉందో, క్లచ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ అన్నాం కదా. అంటే ఏంటి, ఒక కాయిల్ అంటే ఒకే ఒక వైరు కొన్ని వందల చుట్లు చుట్టబడి ఎర్త్ వెళ్ళింది.
ఎప్పుడైతే వైర్లో ఒక ఎండ్కి మనం పాజిటివ్ ఇస్తామో ఇంకో ఎండ్ ఎర్త్కి వెళ్ళింది కాబట్టి సర్క్యూట్ కంప్లీట్ అయిపోద్ది పాజిటివ్ రాగానే. ఎప్పుడైతే సర్క్యూట్ కంప్లీట్ అవుతుందో మ్యాగ్నెట్ అయిపోద్ది. మ్యాగ్నెట్ అయిపోయి క్లచ్ వెళ్ళి తిరుగుతున్న పుల్లిని అంటుకుంటుంది. అంటే ఏంటి, క్లచ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి కదా, అంటే కదలడానికి ఆ మూమెంట్ ఉండాలి కదా. ఆ మూమెంట్ ఉందో లేదు చూడండి. నొక్కి క్లచ్ బొట్టన వెళ్తే నొక్కండి, బొట్టన 2 బొట్టనలతోటి క్లచ్ నొక్కండి. అవుతుందా? మీరు అవుతున్నప్పుడు పుల్లిని పట్టుకోవాలి. మీరు నొక్కి తిప్పడానికి ట్రై చేయండి. టైట్ అవుతుంది లేదు తిప్పండి, గట్టిగా నొక్కాలా. పట్టింది కదా, దాని అర్థం ఏంటి, అంత బలమైన మ్యాగ్నెట్ అనమాట. మీరు నొక్కినప్పుడు మీకు చేతికి తెలుస్తుంది కదా ఎంత గట్టిగా నొక్కాల్సి వచ్చిందో. అది పట్టుకొని ఉండాలి అని అంటే అంత గట్టిగా లాగి పట్టుకోవాలి. అంటే గ్యారంటీగా అందులో ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెట్ అనేది చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అయి ఉండాలి. అంటే గ్యారంటీగా ఆ వైర్లు చాలా మంచి కండక్టర్స్, అంటే కరెంట్ మంచిగా ప్రవహించేటట్టు ఉండాలి. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ని చుట్లు చుట్టబడి ఉందో అన్నది కూడా దాన్ని బట్టి కూడా. ఎక్కువ చుట్లు చుట్టబడితే స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అవుద్ది, తక్కువ చుట్లు అయితే వీక్ మ్యాగ్నెట్. నెక్స్ట్ వైరు మంచి క్వాలిటీ వేసాం అనుకోండి, మంచి మ్యాగ్నెట్. సో ఇవన్నీ డిపెండింగ్ అనమాట, అర్థమైందా? సో ఇప్పుడు ఆ పుల్లి తీయాలి. పుల్లి తీయాలంటే 13 నెంబర్ పెట్టి తీయాలి. దానికి యాక్చువల్గా ఒక స్పెషల్ టూల్ ఉంటుంది. ఆ స్పెషల్ టూలు అందరు లేకపోవటం ఉంది, కానీ ఎక్కడ ఉందో నాకు తెలియదు. సో ఇప్పుడు ఇందులో పట్టుకుంటాను, మీరు అది తీయడం ట్రై చేయండి. దాన్ని కరెక్ట్ క్లాంప్ చేయండి. పుల్లిని పట్టుకోక్కర్లే, బాడీని గట్టి పట్టుకున్నట్టు. స్క్రూ టైట్ చేయండి. బాగా పర్లేదు. ఓకే, క్లచ్ని పట్టుకొని నట్టు తీయండి. రేంజ్ వస్తుందా? చూడండి, అందులో వాషర్స్ అన్నీ కేర్ఫుల్గా ఉండాలి. వాషర్లు మిస్ అవ్వకూడదు. ఎందుకు మిస్ అవ్వకూడదని తర్వాత చెప్తాను. పై వాషర్ పర్లేదు, కానీ లోపల ఒక వాషర్ ఉంటుంది. ఆ వాషరు దాని తాలూకా థిక్నెస్ ఈ క్లచ్ ప్లేట్కి పుల్లీ ఫేసింగ్కి మధ్యలో గ్యాప్ని డిసైడ్ చేస్తుంది. గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి, క్లచ్ ఇక్కడ ఉంది, మ్యాగ్నెట్ ఇక్కడ ఉంది, అదే పుల్లి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత దూరం లాక్కోవాలా. కష్టమా? లేకపోతే ఎక్కడి నుంచి లాక్కోవడం కష్టం, ఈజీయా? ఏది ఈజీ? దగ్గర నుంచి కావాలి. సో ఎంత దగ్గర పెట్టగలిగితే అంత దగ్గర పెట్టాలన్నమాట. సో అందుకని చెప్పేసి వాషర్లు, దెబ్బ వాషర్ వేస్తే కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది కదా. సో దాన్ని బట్టి మనకి ఆ వాషర్లు తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. తీసినప్పుడు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలా. ఒకటి ఉంటే ఆ ఒకటి ఎంత తిక్కిన జాగ్రత్త పెట్టాలా. రైట్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మీరు లోపల గమనిస్తే కొంచెం క్లీన్ చేయండి. ఇలా స్క్రూ తోటి కొంచెం చూడు, థ్రెడ్లు ఉంటాయి చూసుకోండి. దాని థ్రెడ్లు ఉన్నాయా? మీరు క్లీన్ చేసిన ఏరియా థ్రెడ్లు ఉన్నా లేదు చూడండి. చూడండి, సరిగ్గా చూడండి. లోపల సార్ మీరు క్లీన్ చేసిన దగ్గర థ్రెడ్ ఉన్నాయా? ఉన్నాయి సార్ కదా. దాని అర్థం ఏంటి, ఏదో ఒక పుల్లర్ పెట్టచ్చు. సో దీనికి పుల్లర్స్ ఉంటాయి. సో ఆ పుల్లరు క్లచ్ తీయడానికి స్పెషల్ పుల్లర్. సో ఆ పుల్లర్ పెట్టి మనం మ్యాగ్నెట్ చూడండి, బైక్ మ్యాగ్నెట్ పెడతాం. సో పుల్లర్ పెట్టి మ్యాగ్నెట్ పెట్టి సుత్త ఒక దెబ్బేసి మళ్ళీ కొడతాను, టక్కన లాగేస్తుంది. సేమ్ అలాగే తీయాలి. ఆ పుల్లర్ మన దగ్గర లోపల ఎక్కడ ఉంటుంది అది చూసేసి అది ఏ విధంగా తీయాలనేది ఇప్పుడు చెప్తాను. నేను ఒకసారి కస్టమర్తో మాట్లాడి చెప్తాను. పెట్టి పుల్లర్ ముందు టైట్ చేసా కదా, క్లచ్ ప్లేట్ పట్టుకొని పుల్లర్ని టైట్ చేయాలా. టైట్ అయింది కదా, రెంచ్తో పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకొని అది ముందు ఆ షాఫ్ట్కి టచ్ అయినంత వరకు పైన టైట్ చేస్తావు. టైట్ చేస్తే సుత్తూరు చిన్న ట్యాప్ చేస్తావు, చిన్న, సో దట్ ఏదైనా పట్టుట్టు వదులుతుంది. అప్పుడు ట్యాప్ చేసిన తర్వాత రెంచ్ తోటి పుల్లర్ని పట్టుకొని ఇంకో రెంచ్ తోటి పైన బోర్డుని తిప్పుతాం. అది తిప్పితే టైట్ అయితే షాఫ్ట్కి కింద లోపల షాఫ్ట్ ఉంది కదా, ఆ షాఫ్ట్ని పట్టుకుంటుంది. వచ్చేస్తుందా? ఇంకేం తీసేది అదే అంత ఈజీగా. అంటే స్ప్రే చేసాం కదా, రైట్. పుల్లర్ ఉంటే ఈజీగా తీసేయచ్చు, అంటే పాడవకుండా. ఓకే, దాంట్లో ఒక వాషర్ ఉంటుంది, అది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకో. మధు నువ్వు కూడా గుర్తుపెట్టుకో.
ఓకే, ఎందుకు ఆ వాషర్ కేర్ఫుల్గా ఉండాలని చెప్పాను? ఆ వాషర్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి? ఆ వాషర్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి? గ్యాప్ని చేస్తుంది. ఏ గ్యాప్? మ్యాగ్నెట్. గ్యాప్ బిట్వీన్ దేని మధ్యలో గ్యాప్? పుల్లీకను క్లచ్. పుల్లీ ఫేసింగ్ కింద క్లచ్ ఫేసింగ్కి, అంతే కదా. గ్యాప్ ఎక్కువైపోతే ఏంటవుద్ది? తొందరగా లాక్కోలేకపోతుంది. గ్యాప్ మరీ తక్కువైపోతే తొందరగా లాక్కుంటుంది. దానివల్ల ఏమైనా తేడా అవుతుందా? ఏమవుదు. మరీ తక్కువ అంటే మనకు చూసి పెట్టలేం కాబట్టి ఏ షిమ్ అయితే వచ్చిందో ఆ షిమ్ని మళ్ళీ ఇప్పుడు ఓన్లీ మనం ఇంకో క్లచ్ ప్లేట్ ఒకటే వేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ షిమ్ చాలా ఇంపార్టెంట్. పాత రోజుల్లో అలాగ ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలా చేయట్లే. ఇంతకాలం తిరిగింది కదా, జనరల్గా అది వెంటనే 1 or 2 yearsలో పోవు, ఒక 10 years వరకు బాగానే ఉంటాయి. ఇంతకాలం తిరిగింది కదా అని చెప్పి క్లచ్ పుల్లీ అండ్ క్లచ్ ప్లేట్ అసెంబ్లీ కింద వేస్తున్నారు. ఎందుకు అంటే రెండు ఒక జతగా అరుగుదల ఉంటుంది. కొత్త క్లచ్ ఒకటి వేసాం అనుకో, పుల్లీ ఫేసింగ్ అరుగుదల వేరే ఉంటుంది. అందుకని చెప్పేసి పుల్లీ అండ్ క్లచ్ రెండు కలిపి ఒక అసెంబ్లీ కింద వేయడం గుడ్ ప్రాక్టీస్ అనమాట అది. అందుకని చెప్పి ఇప్పుడు అమ్మడం కూడాను ఒక అసెంబ్లీ కింద అమ్ముతున్నారు, సెపరేట్ క్లచ్ ప్లేట్ ఒకటే సెపరేట్గా అమ్మట్లేదు. ఓకే, సో ఇప్పుడు పుల్లీ తీసేసాం అనుకోండి, అప్పుడు మనం మిగిలేది కంప్రెసర్ బాడీ మీద ఆ షాఫ్ట్ ఒకటే ఉంటుంది. ఓకే, సో పుల్లీ బేరింగ్ ఎక్కడ ఉంటుంది? పుల్లీ తిరుగుతుందంటే గ్యారంటీ బేరింగ్ మీద తిరుగుతుంది కదా. బేరింగ్ ఎక్కడ ఉంది? లోపల ఉంది కదా. సో లోపల ఉంది కాబట్టి షాఫ్ట్ని ఎక్కడ పట్టుకుంది ఆ బేరింగ్? బేరింగ్ బాడీ మీద ఉంది కదా. సో ఆ బాడీని ఎక్కడ పట్టుకుంది? ఎక్కడ ఉంది బాడీ మీద? ఎక్కడ ఫిక్స్ అయ్యింది? షాఫ్ట్ మీద ఫిక్స్ అయ్యింది. షాఫ్ట్ మీద ఉండదు కదా, షాఫ్ట్ ఫ్రీ తిరగాల. బాడీ ఉంది, బాడీలోంచి షాఫ్ట్ ఇలా వచ్చింది. సో ఈ బేరింగ్ వచ్చి బాడీ మీద ఉంది. అది ఎక్కడ నుంచి చూపించండి నాకు చేస్తా అక్కడ కదా. రైట్, ఇప్పుడు మనం దాన్ని బయట తీయాలా. సో దాన్ని బయట తీయాలని అంటే ఇద్దరు అది లోపల ఫిక్స్ అయిపోయి ఉండిపోవాలంటే జనరల్గా మనకి వీల్ బేరింగ్లు ఇది ఇచ్చినప్పుడు లాక్లు ఇస్తాడు. సేమ్ అదే లాక్ ఉంటుంది. సర్ క్లిప్స్ ఉంటాయి, సి క్లిప్ అంటారు. ఓకే, ఆ స్పెషల్ టూల్ పట్టుకొని ఇది మనకి ఎట్లాంటిది ఇచ్చాడో చూడండి. ఎలాంటి క్లిప్ ఇచ్చాడు? నొక్కితే బయటికి ఏడాలా, లేకపోతే బయటికి ఏడాలి కదా. సో ఆ విధంగా తీసేయండి అది. ఇప్పుడు అది తీసే ముందు ఏం చేస్తారంటే సుత్తితోటి పైన క్లచ్ ఫేసింగ్ మీద చిన్న రైట్ అరౌండ్ ఒక 4 ట్యాపింగ్ చేయండి చిన్నగా, దాని ఆపోజిట్. రైట్, సో దట్ మన వేసిన ఆ చాబీని కొంచెం వదులుతుంది. ఇప్పుడు కరెక్ట్ పెట్టి నొక్కి తేండి, కళ్ళు జాగ్రత్త. నొక్కేసాను కొంచెం గట్టి నొక్కండి, వచ్చేస్తుంది. అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. స్ట్రైట్ పెట్టి నొక్కుతూ స్ట్రైట్గానే ఉంచండి. అప్పుడు కనెక్టర్తో కొంచెం ఏదో ఒక పని తప్పించండి. చుట్టూ తిప్పాలి, ఒక దగ్గర ఎత్తేయకూడదు. రైట్, వచ్చేసింది కదా. సో ఇప్పుడు లాక్ తీసేసాము. ఇప్పుడు ఉట్టి బేరింగ్ ఆ బాడీ మీద ఉంది కాబట్టి కింద నుంచి కొంచెం ఎలా ట్యాప్ చేస్తే వచ్చేయాలి ఆపోజిట్ సైడ్లో. రైట్, మనకి ఇప్పుడు పుల్లీ వచ్చింది. పుల్లీలో బేరింగ్ చూపించండి ఎలా కెమెరాకి. యా, ఓకే. సో బేరింగ్ అంతా బాగుంది. సో పుల్లీ కూడా బాగుంది. ఇది ఓల్డ్ మోడల్ మారుతి 800 కాబట్టి వీ టైప్ బెల్ట్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ మనకి పళ్ళు ఉన్నాయి, పళ్ళు కాదు ఏముంటుందని రీడ్లు ఉన్న బెల్ట్ ఇస్తున్నాడు. 6PK 2PK 3PK అన్న ఇవి. ఓకే, సో ఒక్కొక్కసారి పుల్లీ పోయినప్పుడు బేరింగ్ పోవడం వల్ల పుల్లీ పోతుంది. సో ఆ బేరింగ్ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్నది అదొక ఫైన్ ఒక ఫర్ టైపు
క్లాత్ టైప్ మెటీరియల్ అది. అది దేనికి పెడతారు? డస్ట్ సీల్. ఓకే సార్. ఓకే, లోపలికి డస్ట్ వెళ్ళిపోతుంది. లోపల దాని కింద ఆయిల్ సీల్ ఉంటుంది. ఆయిల్ సీల్ మీద డస్ట్ డైరెక్ట్ పడకుండా డస్ట్ సీల్ చేయడానికి అనమాట. సో అది మనం తీసేయచ్చు. ఇప్పుడు దానికన్నా ముందు మనం ఇప్పుడు పుల్లి తీసాము, ఇప్పుడు అసలు ఏంది మన దగ్గర ఉంది, అది ఎలక్ట్రోమాగ్నెట్. అది మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెట్ తీయాలంటే మ్యాగ్నెట్ 2 వైర్లు కదా. అంటే ముందు తెలుసుకోవాలి మ్యాగ్నెట్ అంటే ఏంటి. ఒకే ఒక వైర్ కొన్ని వందల చుట్లు చుట్టబడి ఉంది, అంతే, ఇంకేం లేదు. దాన్నే ఎలక్ట్రోమాగ్నెట్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక వైర్ ఉంది, ఆ వైర్ని తీసుకొచ్చి బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్కి టచ్ చేస్తే ఏంటవుతుంది? పవర్ పనిచేస్తుంది. మ్యాగ్నెట్ ఒక వైర్ని తీసుకొచ్చి బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ టచ్ చేస్తే ఏంటవుతుంది? మ్యాగ్నెట్ ఆన్ అవుతుంది కదా సార్. నేను మ్యాగ్నెట్ అనట్లే, ఒక వైర్ని తీసుకొచ్చి బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్కి టచ్ చేస్తే ఏంటవుతుంది? పనిచేస్తుంది కదా సార్. పనిచేయడం అంటే ఏంటి? క్లచ్ ఆన్ అవుతుంది కదా సార్. నేను ఒక వైర్ అంటున్నాను, క్లచ్ అనట్లే. వైర్, అవును సార్, పవర్ ఆన్ అవుతుంది. ఎక్కడ ఆన్ అవుద్ది? నేను మీ చేతికి ఒక వైర్ ఇచ్చాను, ఒక వైర్ మొక్కిరా, ఆ రాడ్ పట్టుకోండి, రాడ్ని ఈ ప్లాస్టిక్ ట్యూబ్ని వైర్ ముక్క అనుకోండి, పట్టుకోండి. అవును సార్. 2 చేతులతో పట్టుకోండి, అదొక హ్యాండ్, ఈ హ్యాండ్. అవును సార్. నేనే బ్యాటరీ, నా పాజిటివ్ నా నెగిటివ్, టచ్ చేయండి. అవును సార్. ఏంటవుద్ది ఇప్పుడు? పవర్ సర్క్యూట్ అవుతుంది. ఏంటవుద్ది? ఎప్పుడేం చేయలేదా మరి ఇది? ఎంతకాలం ఫీల్డ్లో ఉన్నారన్నారు? స్టార్టేజ్ అవుతుంది సార్. స్టార్ట్ అవుద్దా? అది దేనికనండి? మీ చేతి కనెక్ట్ స్టార్టేజ్ అవుతుంది. షార్ట్ అవుతా, అది చెప్పాలా? ఓకే సార్. కాలిపోద్ది కదా. అవును సార్. వైరు మెత్తగా ఉంటే వైర్ కాలిపోద్ది, గట్టిగా ఉందంటే మీ చేతులు కాలిపోతాయి. అవును సార్. అది కాలకు మునిపి ఇలా పెట్టగానే పట్టని స్పార్క్ వస్తుంది. అవును సార్. ఇదే వైర్ని, మీ చేతితో పట్టుకున్న వైర్ని మీరు కానీ ఓకే సార్. 100 టర్న్లు తిప్పి ఓకే సార్. దాని వల్ల పెడితే షార్ట్ రావద్దు. ఈ వైర్ ఉందా? ఇదే వైరు ఓకే సార్. ఒక 100 టర్న్లు తిప్పండి. 100 ఓకే సార్. తిప్పలేం కాబట్టి మనం ఇమాజిన్ చేసుకోవాలి. 100 తిప్పారు అనుకోండి, ఎన్ని చుట్లు తిప్పగలుగుతారు? చుట్లు తిప్పండి. 3 సార్. 3 తిప్పగలిగారు కదా. ఈ 300 టర్న్లు అనుకోండి. ఓకే సార్. ఇప్పుడు కానీ మళ్ళీ నా బ్యాటరీ టెర్మినల్కి, ఇది నా పాజిటివ్, ఇది నెగిటివ్, ఓకే సార్. ఇలా చుట్లు చుట్టబడిన దాన్ని, అవును సార్. ఇది నా పాజిటివ్ నా నెగిటివ్ ఇలా పెట్టారనుకోండి, అవును సార్. ఇది కాలదు, స్పార్క్ రాదు, చిన్న స్పార్క్ వస్తుందేమో. ఓకే సార్. ఎందుకు తెలుసా? అక్కడ కొంచెం పని చేయబడుతుంది. ఓకే సార్. ఎప్పుడైతే సర్క్యూట్ కంప్లీట్ అయ్యి పని జరగదో ఓకే సార్. కాలిపోద్ది. ఇంట్లోనే ఫుల్ తినేసి పనికి వెళ్ళకుండా అంటే ఏమంటారు? నన్ను అమ్మ తిడుతుంది, ఊరోళ్ళు తిడతారు. అవును సార్. సేమ్ ఒక సర్క్యూట్ కంప్లీట్ అంటే ఒక పని జరగాల, వర్క్ డన్ అంటూ ఉండాలి. ఓకే సార్. ఎప్పుడైనా ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు చదివే ఉంటాం మనం వర్క్ డన్ అంటూ జరగాల. ఇందులో వర్క్ డన్ ఏంటి? ఏ పని జరుగుతుంది? ఇలా చుట్లు చుట్టపడితే స్టార్టేజ్. ఇందాక స్ట్రైట్ వైర్ ఇచ్చినప్పుడు షార్టేజ్ అవుతుంది అన్నారు. అవును సార్. అవును, ఓకే, అక్కడ పని జరగలేదు. అవును సార్. చుట్లు చుట్టబడిన తర్వాత ఏంటవుతుంది? ఏ పని జరగడం వల్ల కాలదు? ఎక్కువ రౌండ్స్ ఉండటం వల్ల కాలదు. కరెక్టే. ఎందువలన? ఒక పని జరుగుతుంది. ఆ పని ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిజం. ఏదైనా ఒక వైర్లో నుంచి కరెంట్, ఇప్పుడు స్ట్రైట్గా ఒక వైర్ పట్టుకున్నాను అనుకోండి, మామూలు స్ట్రైట్ పట్టినది, ఆ వైర్ని స్ట్రైట్ పెట్టారనుకోండి, డైరెక్ట్గా బ్యాటరీ పెడితే మనకి కాలిపోతుంది. అవును సార్. అలా కాకుండాను జస్ట్ ఇలా ఒక నానో సెకండ్, మైక్రో సెకండ్కి ఇలా పెట్టి తీస్తారనుకోండి, ఓకే సార్. కాలదు, చిన్న స్పార్క్ వస్తుంది. అవును సార్. కానీ ఆ టైంలోనే మ్యాగ్నెటిజం, దాని చుట్టూతో మ్యాగ్నెటిజం వస్తుంది. స్ట్రైట్ వేలో కరెంట్ వెళ్ళిపోతే స్పార్క్ వచ్చేస్తుంది అన్న. అదే నీకు ఎన్ని చుట్టబడి వచ్చింది అనుకో అన్న, అందులో కరెంట్ ఫ్లో అయితే ఒకదంటే ఒకటి అందుకొని ఎక్కువ కరెంట్ ఫ్లో లాక్కుంటుంది కదా, అందులోనే మ్యాగ్నెటిజం తయారవుతుంది. దాన్నే మనం పేరు వల్ల ఆ స్పార్క్ అనేది తగ్గించడమో లేదంటే రాకుండా చేయడమో జరుగుతుంది అక్కడ. సో ఎలక్ట్రో మ్యాగ్నెట్ అవుతాది అని ఇది మీరు గుర్తుకుంచుకోవాల్సిందే. మనం కార్లోని ప్రతి ఎలక్ట్రికల్ దీంట్లో ఉండేది ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అన్న ఒక సూత్రం, ఇంకోటేమో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే సార్. పేర్లు తర్వాత అలాగా బుర్రలోకి వెళ్తాయి, అంతవరకు పేరు వినండి. ఓకే. సో ఎప్పుడైనా ఒక వైర్లోంచి కరెంట్ వెళ్తుంది అంటే తప్పనిసరిగా దాని చుట్టూతా మ్యాగ్నెటిజం అని వస్తుంది, అయస్కాంతం శక్తి వస్తుంది.
ఓకే సార్. మీరు పరిగెడుతుంటే మీకు చెమట వస్తుందా? వస్తుంది. మీ చెమటకు ఒక వాసన ఉంటుందా? వస్తుంది. నించొని ఉంటే చెమట వస్తుందా? రాదు సార్. పరిగెడితే కదా వస్తుంది. మీరు పని చేసినప్పుడు చెమట వస్తుంది కదా. సో అలాగే ఎప్పుడైతే వైర్లోంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయో అంటే కరెంట్ పాస్ అవుతుందో ఓకే సార్. అప్పుడు దాని చుట్టూతా మ్యాగ్నెటిజం అనేది తయారవుతుంది, అయస్కాంత శక్తి తయారవుద్ది. కానీ అది మనకు కనబడదు, పెద్దగా స్ట్రెంగ్త్ ఉంటుంది దానికి. ఓకే సార్. 10 మంది స్ట్రెంగ్త్ లేని వాళ్ళని మూట కట్టుకొని వస్తే కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది లేదా? వస్తుంది సార్. ఐకమత్యమే బలం అంటాం. అవును సార్. అలాగా ఈ వైర్లోంచి స్ట్రైట్గా పడితే దాని చుట్టూతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా దాని దగ్గరికి ఇలా చుట్టూ చుట్టబడడం వలన అంతా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అవుద్ది. ఐకమత్యమే బలం అన్నాను కదా. అలాగా ఎప్పుడైతే ఈ చుట్టూ చుట్టబడి ఉంటుందో ఆ సెంటర్లోనే దాని చుట్టూతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ అవుతుంది. అదే కానీ మళ్ళీ తిన్నా పెడిస్తే అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ డిస్టెన్స్కి స్ట్రెచ్ అయింది. అందుకంటారు అంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అంటారు. ఓకే, అలాగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ దగ్గర తెస్తే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. అందులో ఉండేది అంతే, ఇంకేం ఉండదు. దానికంటే ఇంకెక్కువ మనం ఆలోచించొద్దు. అందులో ఏ గుడ్డు ఉండదు. ఓకే సార్. ఒక వైరు కొన్ని వందల సార్లు చుట్టబడి ఉంది. ఓకే సార్. ఆ వైర్ ఎలాంటి వైరు? స్పెషల్ వైర్. మంచి ఎలక్ట్రిసిటీని మంచిగా తీసుకెళ్ళగలిగే శక్తి ఉండేది. ఓకే సార్. ఇదే మనం కాయిల్లో చూస్తూ ఉంటాం. ఎత్తడి వైరు, రాగి వైరా, ఎత్తడి వైరు, రాగి రాగి వైరు. ఆ రాగి వైరు మళ్ళీ చుట్టూ ఒకదాని కూడా షార్ట్ అయిపోకుండా ఉండడానికి దాని చుట్టూ వార్నిష్ చేసి ఉంటుంది. మన సీలింగ్ ఫ్యాన్లు అట్లా అన్నిట్లో అదే కదా, కాయిల్స్లో ఉండేది అదే. అవును సార్. సో చుట్టబడి ఉండవు, ఒక దాంట్లో ఒకటి షార్ట్ అవ్వకుండా ప్లాస్టిక్ తొడుగు బదులు ఆ వార్నిష్ వేసి పెడుతున్నారు. ప్లాస్టిక్ తొడుగు వేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, కానీ అంత ఎక్కువ రాదు. అందుకని చెప్పి ఆ వార్నిష్తో ఉన్న వైర్ని చుట్టడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఎక్కువ వస్తుంది. ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అన్నది ఎంత మీరు చేతితో గట్టిగా పుష్ చేసి చూసారు. అవును సార్. చేతితోటే గట్టి పుష్ చేయాల్సి వచ్చింది. ఇది తిరుగుతున్న పుల్లిని కానీ పట్టుకొని ఇది కూడా దాంతోపాటు తిరగాలంటే గట్టి పుష్ చేయాలి. మీరు ఎంత గట్టి పుష్ చేశారో అంత గట్టిగా లాక్కుంటే కానీ ఆ రెండు ఒకదానికో టచ్ అవ్వవు. సో ఇది వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఓకే సార్. ఓకే, సో అందులోపల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఒక ఐరన్ కోర్ అంటే ఒక ఐరన్ బాడీ చుట్టూతగానే ఆ వైర్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా దగ్గరికి వస్తుంది. ఓకే సార్. అంటే ఒక అయస్కాంతం దగ్గర కానీ దాని చుట్టూత మనం ఇనుము పొడేసాం అనుకోండి. అవును సార్. పొడేసినప్పుడు అయస్కాంతం దగ్గరికి ఎలాగైతే వచ్చేస్తుందో ఆ పొడంతా దాని ఆపోజిట్. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే మ్యాగ్నెటిక్ శక్తి, అయస్కాంత శక్తి ఉంటుందో మధ్యలో కానీ ఒక ఐరన్ కానీ తెస్తే ఆ ఐరన్ అంటుకోవడానికి మ్యాగ్నెటిక్ లైన్స్ అని ఎలా వస్తాయి. సో అది మంచిగా బయటకు వెళ్ళిపోకుండా లోపలికే వస్తాయి, కాన్సన్ట్రేట్ అవుతాయి. ఓకే. ఆ కాన్సన్ట్రేషన్ అవ్వడానికి కోసం అది ఒక ఐరన్ దిమ్మలోని పెట్టి రౌండ్గా, అంటే ఈ డిజైన్కి రౌండ్ కావాలి కాబట్టి రౌండ్లో పెట్టారు. ఓకే. అర్థమైందా? అంటే ఆ ఐరన్ కోర్ అంటారు దాన్ని. అది ఎక్కువ మ్యాగ్నెటిజం బయటకు వెళ్ళిపోకుండా ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వడానికి ఐరన్ కోర్లో పెడతారు. ఓకే. లేకపోతే యాక్చువల్గాను అది ఒక ప్లాస్టిక్ కోర్లో పెడితే ఇంకా బెటర్ కదా అవును కదా, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు అది ఉండేది, అందు లోపల ఉండేది అంటే ఏముంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ఐరన్ మ్యాగ్నెట్ ముందు లోపల ఉండేది ఒక వైరే, మ్యాగ్నెట్ వైర్ కాదు, ఉట్టి వైరే. కొన్ని వందల సార్లు చుట్టబడి ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. ఎప్పుడైతే అందులోకి కరెంట్ పాస్ అయినట్టు మనం సర్క్యూట్ కానీ కంప్లీట్ చేస్తామో అప్పుడు అది మ్యాగ్నెట్ అవుతుంది. ఓకే సార్. అంటే మామూలుగా మనం ఆడుకునే మ్యాగ్నెట్లు కావు, వాటిని పర్మనెంట్ మ్యాగ్నెట్లు అంటారు. అంటే అది ఎప్పుడు మ్యాగ్నెట్ల కింద ఉంటాయి. ఇది అలా కాదు, ఇది ఎలక్ట్రోమ్యాగ్నెట్. అంటే దాని అర్థం అందులోంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడే అది మ్యాగ్నెట్ కింద అవుతుంది. అదేనా? సో ఇందులో ఎలక్ట్రిసిటీ ఎప్పుడు పాస్ అవుతుంది? కరెంట్ పాస్. అదే ఎప్పుడు పాస్ అవుతుంది? కొన్ని వందల సార్లు కరెంట్ ఎప్పుడు పాస్ అవుతుంది అని అడుగుతున్నాను. అవును సార్. అందులో కరెంట్ ఎప్పుడు పాస్ అవుతుంది? మనం స్విచ్ చేస్తే ఏ స్విచ్ చేస్తారు ఏసీ కదా. ఎప్పుడైతే మనం ఏసీ సర్క్యూట్లోని మనం ఏసీ బటన్ స్విచ్ నొక్కుతామో పాత మోడల్స్లోని డైరెక్ట్గా ఒక రిలే నుంచి వచ్చేస్తుంది అన్నాను. ఈ లేటెస్ట్ మోడల్ నుంచి డైరెక్ట్గా రిలే నుంచి రాకుండాను కంప్యూటర్కి వెళ్తుంది. కంప్యూటర్ ఏం చేసుకుంటుంది? వీడిని ఆడిని అందరినీ చెక్ చేస్తుంది. నువ్వు బాగున్నావా అందరూ ఓకే, అందరు రెడీయా, ఆ బస్సు వచ్చింది ఎక్కుదాం అంటుంది. ఎప్పుడైతే అన్నీ రెడీగా ఉంటాయో అప్పుడు కదా ఇంకో రిలేకి చెప్తుంది, నువ్వు ఏసీ కంప్రెసర్ని ఎలక్ట్రోమ్యాగ్నెట్ని యాక్టివేట్ చెయ్యు అని ఒక రిలేకి చెప్తుంది. చెప్పడం ఇన్ ద సెన్స్ సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు ఆ రిలే దీనికి సప్లైని ఇస్తుంది. సో రిలే ఎలా వర్క్ చేస్తుంది అనేది తర్వాత చదువుదాం. కాకపోతే మనకి మినిమం ఇప్పటి నుంచి కొంచెం తెలుసుకోవాలి. ఏంటి అంటే డైరెక్ట్గా కరెంట్ ఇందులోకి వచ్చేది త్రూ ప్రాపర్ ఛానల్.
ఓకే, మీ హెడ్ మాస్టర్ని కలాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే అవ్వదు. ఆ డోర్ దగ్గర అక్కడ ఉంటాడు. ఏరా వచ్చావు అని అంటే హెడ్ మాస్టర్ని కలాలి. ఎందుకు అని అంటే ఇలా లీవ్ కావాలి, లేకపోతే ఏదో రీజన్ చెప్తారు. అప్పుడు ఆడు వెళ్ళి చూస్తాడు హెడ్ మాస్టర్ ఖాళీగా ఉన్నాడా, మూడ్లో ఉన్నాడా, బాగున్నాడు లేదో చూసి దా అంటాడు. దాన్ని ప్రోటోకాల్ అంటారు. ఓకే, దేన్నైనా ఇప్పుడు పోలీసు వాడు వెళ్తున్నాడు అనుకో, కానిస్టేబుల్ వెళ్తే వాడు ఏమి ఉండవు. అదే కానీ ఒక పెద్ద డిఎస్పీ వెళ్తున్నాడు అనుకో, డిఎస్పీ ఒక్కడనే వెళ్ళడం. ఆడ వెనకతల బంట్రోతు, ఆడికి ఒక కారు, ఒక డ్రైవరు, దాని వెనకతలు ఇంకో పైలట్ జీపు. దాన్ని ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతి, ఒక్కొక్క దాన్ని చేయడానికి ఒక పద్ధతి. మీరు ఇక్కడ రాగానే మీరు గోచి కట్టుకొని వస్తానని అంటే నేను రన్నిస్తానా? రానివ్వరు. నేను తాగేసి వస్తానని అంటే మీరు నా దగ్గర పని చేస్తారా? చేయరు. సో మనం కూడా ఒక ప్రోటోకాల్ పాటిస్తాం, ఒక పద్ధతి, రైట్? సో అలాగా ఆ పద్ధతి అన్ని చూసుకుని అప్పుడు అన్ని సెట్ ఓకే బాగానే ఉన్నాయి అంటే అప్పుడు కంప్యూటర్ అలౌ చేస్తుంది. ఓకే బాగానే ఉన్నాయని దేని చెక్ చేస్తుంది మీకు తెలిసి? సార్ కంప్యూటర్ దగ్గరికి మీరు ఏసీ బటన్ నొక్కగానే ఇక్కడ ఏసీ బటన్ నొక్కాడు డ్రైవరు అని చెప్పి కంప్యూటర్ తెలుస్తుంది. అప్పుడు కంప్యూటర్ దేని చెక్ చేస్తుంది? కంప్యూటర్ కంప్రెషర్ని చెక్ చేస్తాం. కంప్రెసర్ ఏం చెక్ చేస్తుంది? మనకి కంప్రెసర్ ఆన్ అవ్వడానికే మనం ఏసీ బటన్ నొక్కామంటే ఏసీ రావడానికి. ఏసీ ఎప్పుడు వస్తుంది? కంప్రెసర్ తిరిగితే వస్తుంది. కంప్రెసర్ తిరగాలి అంటే కంప్యూటర్లోకి మనం డైరెక్ట్ పంపిస్తున్నాం. ఇప్పుడు మోడల్స్లోని డైరెక్ట్గా కంప్రెసర్ రిలే నుంచి మనం డైరెక్ట్గా ఇవ్వట్లేదు అంటున్నాను. అప్పుడు కంప్రెసర్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఇస్తుంది అంటున్నాను. దేని చెక్ చేస్తుంది? అన్నీ చెక్ చేయడం అంటే దేని కొన్నిటి చెప్పండి, తెలిసిన వాటికి చెప్పండి, ఏదో ఒకటి, పోనీ ఒకటి. రిలే అన్నారు. రిలే నుంచి వస్తుంది. రిలే అంటే స్విచ్ అంతే తప్ప ఇంకేం కాదు. అది చెక్ చేయడం అంటే ఏంటి? మ్యాగ్నెట్. ఇది దీని కరెంట్ వస్తేనే మ్యాగ్నెట్ అవుతుంది. ఇది ఎప్పుడు మనం ఏసీ బటన్ నొక్కగానే ఎప్పుడు ఏసీ కంప్రెసర్ తిరుగుతుంది. దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. కంప్యూటర్ చెప్తుంది. కంప్యూటర్ చెప్తుంది. ఎప్పుడు చెప్తుంది నేను అడుగుతున్నాను. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు అన్నీ చెక్ చేసే అని అన్నాను. ఏవేవి చెక్ చేయడం? కంప్రెషరు, గ్యాస్. అది మీరు చెప్పాల్సింది. మినిమం గ్యాస్ లేకుండా తిరగకూడదు అని చెప్పాను. సో మినిమం ఉందా లేదని దానికి ఎలా తెలుస్తుంది కంప్యూటర్కి? కాయిల్ ఉందని ఒక ప్రెషర్ సెన్సార్. ఆ సెన్సార్ కంటిన్యూస్గా కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తుంది. మనం ఎప్పుడైతే ఇగ్నిషన్కి ఆన్ చేసి ఏసీ బటన్ నొక్కుతామో దానికి ఇన్పుట్ వచ్చేస్తుంది ఎంత ప్రెషర్లో ఉందని. అప్పుడు అది దాని ప్రోగ్రామ్లో చెక్ చేసుకుంటుంది ఎంత ప్రెషర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 PSI ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 10 PSI అంటే మనం అక్కడ రాసిన ఆ గేజ్ రీడింగ్ లా ఉంది కదా. ఆ 10 PSI ఉంటే మొదలు నువ్వు చెప్పు, 10 PSI ఉంది అని అంటే సఫిషియంటే కాదా? మినిమం ఉన్నట్టే కాదా? కంప్రెసర్ రన్ అవడానికి అక్కడ చూడు, గేజ్ చూడు, చాలదు. ఎంత ఉండాలి మినిమం? 100 పైన, అరౌండ్ 100 కదా, దగ్గర 100 ఉంటే కానీ చేయదు. సో ఈ సెన్సార్ 10 PSI ఉంది అని చెప్పింది అనుకోండి, అప్పుడు కంప్యూటర్ సిగ్నల్ ఇస్తుంది ఆన్ చేయమని, ఇవ్వదు. అర్థమైందా? సో కంప్యూటర్ కొన్ని చెక్ చేసుకొని అప్పుడు దీనికి సిగ్నల్ ఇస్తుంది అంటే కారణం ఏంటంటే ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అన్నీ చూసుకొని అప్పుడు ఇస్తుంది కంప్యూటర్. అందుకనే కంప్యూటర్ని స్మార్ట్ అంటారు. మనం అవన్నీ చూసుకొని చేయాలంటే మనం చేయలేము, అంత స్పీడ్గానే చేయలేము. అందుకని కంప్యూటర్ కప్చాము. ఓకే, సో కంప్యూటర్ చెక్ చేసుకొని అప్పుడు ఇస్తుంది. అది ఎందుకు చెక్ చేయాలి? మినిమం గ్యాస్ లేకుండా ఎందుకు తిరగకూడదు? కంప్రెషర్ ఎందుకు పోద్ది? ఆయిల్ తిరగదు. ఆయిల్ ఎక్కడ ఉంటుంది? గ్యాస్తో పాటు మొత్తం ఆ క్లోజ్ సిస్టంలోనే మొత్తం అన్ని పాటలు తిరుగుతూ ఉంటుంది. అదేనా? ఇది తెలుసుకోకుండా ఈ లేబర్ పని చేయడం వేస్ట్. ఇదంతా లేబర్ పనే. అయితే ఆ లేబర్ పని చేస్తున్నప్పుడు కానీ బుర్రను ఉపయోగిస్తే స్మార్ట్ లేబర్, దాన్ని టెక్నీషియన్ అంటున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం దానికి వచ్చిన వైరింగ్ ఏది? ఎలక్ట్రోమాగ్నెట్కి వచ్చిన వైరింగ్ ఎన్ని వైర్లు వచ్చినాయి? ఎన్ని వైర్లు రావాలి? 2 వైర్లు వచ్చాయి. ఒక వైరే వస్తుంది. ఒక వైర్కి ఒక చివర ఒకటి, ఇంకో చివర ఒకటి. మనం చెప్పడం కరెక్ట్గా ఉండాలి. 2 వైర్లు రాలేదు. 2 వైర్లు 2 సెపరేట్ వైర్లు. ఇక్కడ 2 సెపరేట్ వైర్లు కాదు, ఒక వైరే ఇలా వచ్చి కొన్ని వందల చుట్లు చుట్టబడి అదే వైర్ మన బ్యాక్ వెళ్తుంది. సో ఆ 2 టెర్మినల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళింది నా చెప్పు. ఒకటి మెయిన్కి వెళ్ళింది, ఒకటి ఎత్తుకు వచ్చింది, బాడీకి వచ్చి. ఒకటి బాడీకి వచ్చింది, దాన్ని ఏమందాం? పాజిటివ్ అంట. తెలుగులో చెప్పుని, ఇంకో పేరు చెప్పు పాజిటివ్ అన్న దానికుండా. ఎర్త్ వేరు, పాజిటివ్ వేరు. పాజిటివ్ దాని ఆపోజిట్. ప్లస్ అంటే పాజిటివ్, ఎర్త్ అనేది నెగిటివ్, మైనస్ కదా. సో బాడీకి వెళ్ళిందంటే ఎర్త్ అంటున్నాం. ఎందుకు? బ్యాటరీ నుంచి డైరెక్ట్గా ఎర్త్ కేబుల్ బాడీకి వెళ్తుంది. ఓకే, ఇంజిన్ మీదకి ఇంకో వైర్ వెళ్తుంది. ఎందుకు? ఇంజిన్ మీద ఎందుకు వెళ్తుంది? బాడీ నుంచి ఎర్త్, ఇంజిన్ బండి ఫ్రేమ్కే ఉంది కదా, అయినా ఇంజిన్కి సెపరేట్గా ఎర్త్ వైర్ ఎందుకు ఇస్తున్నాం? బాడీలో ఎక్కడైనా సరే ఎర్త్ ఉండాలి. బాడీకి ఇచ్చారా? ఓకే, మరి ఇంజిన్ సెపరేట్గా ఎందుకు ఇస్తున్నాం అంటున్నాను.
సరిపోదు కదా సార్. ఎందుకు సరిపోదు అంటున్నాను. బాడీకి ఎక్కడ ఇచ్చినా సరే కొన్ని దగ్గర ప్లాస్టిక్ ఉంటాయి కదా సార్. ఏ ప్లాస్టిక్? కొన్ని దగ్గర ప్లాస్టిక్ అనేది ఉంటుంది, కొన్ని దగ్గర అల్యూమినియం ఇవన్నీ ఉంటాయి కదా సార్. అవునా? ఎన్నున్నా మెటల్ ఉంది కదా, ఇంజన్ మెటలే కదా. ఇంజన్ మెటలే కానీ డైరెక్ట్ అనేది సెల్ఫ్ మోటార్ వీటికి సప్లై సెల్ఫ్ మోటార్ మెటలే కదా. సరిపోదు కదా సార్. మరి అలాగైతే వెనకదల టైల్ ల్యాంప్కి సరిపోదు కదా. నువ్వు అలాగంటే బ్యాటరీ దగ్గరే కదా ఇంజన్ ఉంది. అవునండి. మరి టైల్ ల్యాంప్ చాలా దూరంలో ఉంది కదా. రీజన్ అది కాదు. రీజన్ ఏంటి అంటే నువ్వు చెప్పిన ఆన్సర్లోనే ఒక పదం కరెక్టే, ప్లాస్టిక్ అన్నాడు. ఇంజిన్ దేని మీద మౌంట్ అయి ఉంటుంది? ఇంజిన్ మౌంట్లు రబ్బర్ల మీద ఉంటాయి. రబ్బర్ ఎలక్ట్రిసిటీని వెళ్ళనివ్వదు. ఓకే, రబ్బర్లు ఎందుకు ఇస్తాడు ఇంజిన్ని? ఇంజిన్కి ఆ వైబ్రేషన్ బాడీకి రాకుండా రబ్బర్ మౌంటింగ్ల మీద ఇస్తాడు, బెడ్లు. మరి రబ్బర్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు బాడీకి కానీ ఉట్టి ఎర్త్ బాడీకి ఒక్కదానికి ఇచ్చావనుకో బ్యాటరీ నెగిటివ్ నుంచి, ఈ రబ్బర్లో నుంచి ఇంజిన్కి రాదుగా. సో ఈ కంప్రెసర్ అన్ని ఇట్లాంటివన్నీ ఇంజిన్ మీద ఉన్నాయి కదా, అందుకని ఇంజిన్కి సెపరేట్గా ఇంకో వైర్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇంజిన్కి ఎర్త్ వచ్చేసింది. సో ఇంజిన్ మీద ఏసీ కంప్రెసర్ ఉంది కాబట్టి ఏసీ కంప్రెసర్ బాడీకి కూడా ఎర్త్ వచ్చింది. సో ఇప్పుడు నీకున్న ఒక వైరు ఇలా వచ్చి కొన్ని చుట్లు చుట్టబడి ఇంకో ఎండ్ ఏమో బాడీకి ఇచ్చావు అంటే ఎర్త్ అయిపోయింది. అప్పుడు దీని సర్క్యూట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇంకో ఖాళీగా ఒక ఎండ్ ఉంది కదా ఇంకోటి, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సర్క్యూట్? అవును, ఏంటి వస్తుంది? ఏసీ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇక్కడికి ఏం వస్తుంది? పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? పాజిటివ్ వస్తుంది కదా. రైట్, ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో అప్పుడు ఇది సర్క్యూట్ కంప్లీట్ అయ్యి ఎలక్ట్రోమ్యాగ్నెట్ అయ్యి ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ వలన, అయస్కాంత శక్తి వలన ఈ క్లచ్ ప్లేట్ని లోపలికి లాక్కుంటుంది. ఆ లోపలికి లాక్కున్నప్పుడు ఇంజిన్తో పాటు కంటిన్యూస్గా తిరుగుతున్న పుల్లీ ఫేసింగ్కి ఇది స్లిప్ అవుతూ గట్టి పడుతుంది. సడన్గా వెళ్ళి తిరుగుతుందని టక్కున ఇలా పట్టేది, కొంచెం స్లిప్ అవుతుంది. సో స్లిప్ అవుతుందంటే అరుగుదల ఉంటుంది కదా. ఎప్పుడైతే అరుగుదల ఉందో ఏదో ఒక రోజు అది అరిగిపోద్ది. సో ఇందాక ఒక ఫెయిల్యూర్ చూసాము, ఏంటది? ఒక ఫెయిల్యూర్ ఆస్కారం ఇప్పుడు ఇప్పిన దాంట్లో ఏంటది? క్లచ్ పేసింగ్ అరగడం ఒకటి, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇంకోటి దానికన్నా ముందు అది ఇప్పినప్పుడు చెప్పాను, పుల్లి ఇప్పినప్పుడు బేరింగ్ కదా, అది కూడా తిరుగుతుంది కాబట్టి రాను క్రమే అయిపోయి అది కూడా లూబ్రికేషన్ పోయి బేరింగ్లు పోతాయి. సో బేరింగ్లు పోవడం, ఈ క్లచ్ ఫేసింగ్ అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మరి ఇది కరెంట్ కదా, ఈ కరెంటు రావటం వెళ్ళడం ఇది చేయడం వలన వేడి అంటే వస్తుంది కదా. ఆ వేడి వలన ఈ వైర్ లోపల ఏదైతే వైర్లు కొన్ని వందల చుట్లు చుట్టబడిందో ఆ వేడి వలన ఆ వైర్ తాలూకా రెసిస్టెన్స్ మారిపోద్ది. రెసిస్టెన్స్ అంటే అడ్డంకి అంటే కరెంట్ వెళ్ళేదానికి ఆ వైర్ తాలూకా గుణం మారిపోద్ది. గుణం మారిపోయి ఆ కరెంట్ ఇంతకుముందు ఎంతైతే వెళ్ళనిచ్చిందో ఇప్పుడు వెళ్ళనివ్వదు. కరెంట్ని వెళ్ళనివ్వదు అంటే అంత ఎక్కువ వెళ్ళనివ్వదు, కరెంట్ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే కరెంట్ తగ్గిపోయిందో మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా తగ్గిపోద్ది కదా. సో అదొక ఫెయిల్యూర్, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అంటాం దాన్ని. అంటే దీనికంటూ ఒక మినిమం రెసిస్టెన్స్ ఉండాలి. సో ఆ రేంజ్ ఒకటి చెక్ చేయాలి. అంటే ఇవన్నీ పోయే ఆస్కారాలు, అంటే ఎప్పుడైతే ఏసీ పనిచేయట్లేదంటే ఇవన్నీ మనం చెక్ చేయాల్సిన పాయింట్స్ అనమాట. సో డెఫినెట్గా ఇక్కడ ఆ రెసిస్టెన్స్ మారిపోవడం అన్నది జరగడానికి 100% ఛాన్స్ ఉంది. ఓవర్ ద ఏజ్ అయ్యే కొలది, అంటే ఎక్కువ ఓల్డ్ అయ్యేటప్పటికి కారు అప్పుడు ఆ రెసిస్టెన్స్ పెరిగిపోయి కావాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శక్తి రాదు, అప్పుడు క్లచ్ని లాగలేకపోతుంది. అంత గట్టిగా లాగలేనప్పుడు స్లిప్పేజ్ ఎక్కువ ఉంటుంది. అదేందా? స్లిప్పేజ్ ఎప్పుడైతే ఇంత వేడి వచ్చేస్తుంది కదా, కాలిపోద్ది. రైట్. సో ఆ రెసిస్టెన్స్ మారిపోవడం వలన ఒకటి లేదు. ఈ వైర్కి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? కంప్యూటర్ చెబితే ఒక రిలే నుంచి వస్తుంది. రిలే ఎక్కడ ఉంటుంది? జనరల్గా కంప్రెసర్ పక్కన అయితే ఉండదు కదా, ఎక్కడో బ్యాటరీ దగ్గర, ఫ్యూజ్ బాక్స్ దగ్గర ఎక్కడో ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలోనే ఆ వైర్ పొరపాటున అరుగుదల వలన మనకి ఎప్పుడు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి రెండింటికి. ఒకటి అంటే వెహికల్లోని, ఆటోమొబైల్లోని రెండు. ఒకటి హీట్, ఇంకోటి మధు అరుగుదల ఎలా వస్తుంది? రాసుకోవడం వలన, వైబ్రేషన్. ఎక్కువ మనకి ఈ ఎలక్ట్రికల్ అరుగుదల అంటే ఇన్సులేషన్ పోవడం ఇవన్నీ జరిగేది హీట్ అండ్ వైబ్రేషన్ వలన. హీట్ వలన హార్డ్ అయిపోయి క్రాక్ ఇచ్చేస్తుంది, వైబ్రేషన్ వలన ఆనుకొని కట్ అయిపోతుంది. ఇన్సులేషన్ పోవడం వల్ల బాడీకి ఎప్పుడైతే బాడీకి ఎర్త్ షార్ట్ అయిపోద్ది. రైట్. సో ఇవన్నీ మనకి జరిగే ప్రక్రియలోని జరిగే తేడాలు అనమాట. రైట్. సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్ని బయట తీయండి. ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఒక ఎండ్ ఆ వైర్ తాలూకా ఒక చివరి బాడీకి ఇచ్చారు కాబట్టి ముందు ఆ బాడీ నుంచి అది రిలీజ్ చేసేయండి. స్క్రూ తోటి ఉంటుంది,
నెక్స్ట్ ఒకవేళ కానీ ఎప్పుడైతే మీరు ఇది ఇప్పుతున్న దానికి రస్ట్ పట్టేసి ఉందనుకోండి, ఎర్త్ సరిగ్గా ఉండదు, అప్పుడు కూడా మ్యాగ్నెట్ సరిగ్గా పనిచేయదు. ఓకే సార్. అదేనా? సో ఎప్పుడైనా అవన్నీ మనం ముందుగా క్లారిఫై చేసుకుని అప్పుడు ఏదైనా ఇది పోయిందని చెప్పాలి. ఇప్పే ముందు ఇవన్నీ చూసుకోవాలి, చూసుకోవాలి. చూసుకుని అప్పుడు ఎప్పుడైతే అది రాదో ఇంక దానికన్నా ఎక్కువ వెళ్ళొద్దు, ఇంపాక్ట్ పట్టుకోండి. అక్కడ లాక్ చూడు, ఇంపాక్ట్ ఎలా వాడాలి నేర్చుకో. మధు నువ్వు కొట్టి చూపించు తనకి. ఇంకా చూడు, అక్కడ డైరెక్షన్లో పెట్టాలి, ఎప్పుడో లెఫ్ట్ కాబట్టి ఎల్లో పెట్టాలి. కంపల్సరీ కొట్టినప్పుడు కంపల్సరీ తిరగకూడదు. ఓకేనా? సో ఈ టూల్ ఉండడం వల్ల ఏంటంటే స్క్రూ తల హెడ్ పోదు, అర్థమైందా? సో హెడ్ పోకుండా తీయడం. బయట ఏం చేస్తాం, వెంటనే దానికి శానం పట్టుకొని టక్టని కొట్టేస్తారు. అలా వద్దు, మంచి టూల్స్ పెట్టుకొని మంచిగా చేయాలి వర్క్. సో ఇప్పుడు గ్రౌండ్ కనెక్షన్ తీస్తారు. ఇప్పుడు కాయిల్ మనం బయట తీసేయచ్చు కదా. సో కాయిల్ ఇందాక సర్క్లిప్తో ఉంది కదా, ఆ సర్క్లిప్తో పుల్లిని తీశారు. ఇప్పుడు ఇది ఏమైనా పెట్టడానికి ఏమైనా ఒక్కోసారి దీనికి కూడా లాక్ ఇస్తాడు. ఏమైనా ఇచ్చాడేమో చూడండి, పైకి ఎత్తి చూడండి. అతను పైకి ఏం ఇవ్వలే కదా. ఓకే, కొన్నిటికి ఇస్తాడు. అంటే మనం ఇస్తాడు ఇవ్వడు అన్న దానికన్నా చూసి ఇచ్చాడా లేదని తెలుసుకోవడం మంచిది. ఓకే, రైట్. సో కాయిల్ని ఒకసారి గమనించండి. మనకి లోపల నుంచి ఏం కనబడదు, అదే బయట నుంచి ఏం కనబడదు, లోపల ఏముందన్నది. కానీ లోపల మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే ఏమీ ఉండదు అందులో, ఎక్సెప్ట్ వైర్ కొన్ని వందల చుట్లు చుట్టబడి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బ్యాటరీ లేదు. బ్యాటరీ ఉంటే మనం డైరెక్ట్ బ్యాటరీకి పెట్టి టెస్ట్ చేయొచ్చు మ్యాగ్నెట్ అవుతా లేదో. తర్వాత మనం ఇది రీబిల్డ్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, సో డస్ట్ సీల్ ఉందన్నాను కదా, ఇప్పుడు డస్ట్ సీల్ తీసేయండి. ఏంటంటే డస్ట్ పడకుండా. ఎందుకు అని, డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి కాకుండా క్లచ్ అరుగుదల ఉందా, దానివల్ల వస్తుంది. అందుకని చెప్పి దానికోసం చెప్పి తీస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు డస్ట్ సీల్ తీస్తారు. లోపల ఆయిల్ సీల్ కనిపిస్తుందా? కదా, ఆయిల్ సీల్ అయితే కనిపిస్తుంది కదా, రైట్. సో దానికి ఒక చాబీ ఉందా? పుల్లికి పడ్డానికి ఎక్కడ షార్ట్ చాబీ ఉందా? ఆ చాబీని తీసేయండి. అంటే చాబీ ఉంటుండగా మనం తీయడానికి ట్రై చేస్తే ఆయిల్ సీల్ పాడైపోద్ది కదా. సో అందుకని చెప్పేసి చాబీ తీసి, అంటే ఎప్పుడైనా మన కంప్రెసర్ ఎక్కడైనా లీక్ వచ్చినట్టు లేకపోతే ఆయిల్ సీల్ మార్చడానికి తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ తీసేయాలి. చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి చిన్న కొట్టండి. స్క్రూ డ్రైవర్ పెట్టి పైన కొట్టండి, చిన్న ట్యాప్ చేయండి. అది కనెక్టర్ పెట్టి కాదు, స్క్రూ డ్రైవర్ పెట్టి కొట్టి వస్తుంది. కనంలోకి వెళ్తుందా? కనంలోకి వెళ్ళకుండా స్క్రూ డ్రైవర్ పెట్టి అటు నుంచి కొట్టినా ఫ్లాట్ పెట్టి నీ వైపు పెట్టు. కింద కాదు, సైడ్ కొట్టు. అలా పెట్టి కొట్టు, ఫ్లాట్ పెట్టు. అలా కాదు వచ్చిందా? సరే, కనెక్టర్తో తీసా. చాబీ దేనికి ఇస్తాడు? పుల్లిని షాఫ్ట్కి పట్టుకొని స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఇస్తాడు. కొన్నిటికి ఆ చాబీ సిస్టమ్ ఇవ్వకుండా కోన్ సిస్టమ్ ఇస్తాడు. టాటా ఏస్లోని క్యామ్ షాఫ్ట్కి క్యామ్ గేర్ ఎలా వెళ్తుంది పైన, దానికి ఏం చాబీ ఉండదు. ఒక ఫేస్ ఇలా ఉంటే దీని ఫేస్ ఇలా ఉంటుంది. టైట్ చేసే కొలది రెండు టైట్ అయిపోతాయి. ఓకే, ఏ సిస్టమ్ ఇచ్చినా క్యామ్ షాఫ్ట్ మనం షిఫ్ట్ చేసినప్పుడు నువ్వు చూడలేదు. ఇది చూసాగా, సఫారీకి చాబీ ఇచ్చాడా? సో చాబీ ఇచ్చిన కొన్ని గంటలు చాబీ ఇవ్వడు. ఓకే, అదే కదా. ఇప్పుడు ఆ చాబీ తీస్తారు. సో ఇప్పుడు మనం పైకప్పు కానీ అంటే ఆయిల్ సీల్ కొట్టేస్తుంది, అంతే కదా. సో అదే ఇప్పటివరకు చూసిన ఫెయిల్యూర్స్లోని బేరింగ్ ఫెయిల్యూర్ చూసాము,
ఫెయిల్యూర్ గురించి మాట్లాడాము, ఎలక్ట్రికల్గా ఎలక్ట్రోమాగ్నెట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాము, రెసిస్టెన్స్ పెరిగిపోవడాలు, షార్ట్ అవడాలు, ఎర్త్ సరిగా లేకపోవడాలు, ఈ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ ఈ ఆయిల్ సీల్. సో జనరల్గా మనం ఎక్కువ కంప్రెసర్స్లోనే మనం వర్క్ చేసేది పుల్లి, క్లచ్, అంటే బేరింగ్ ఇప్పటి వరకు డిస్కస్ చేసినా ఎక్కువ మనం డీల్ చేస్తాం. ఎప్పుడో ఒకసారి కానీ ఆయిల్ సీల్ మనం మార్చడం, ఎప్పుడో అది కూడా వస్తుంది కానీ ఎప్పుడుకోగాని పోదు. ఓకే, మరి కంపు అంటే మురికి కాలువలు అంటే వెళ్ళి అలాంటివి చేసినప్పుడు అప్పుడు తప్పనిసరి ఎఫెక్ట్ అవుతుంది. లేదా క్లచ్ సరిగా టైంకి మార్చకుండా అంటే అరుగుదల వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, అయినా మార్చకుండా ఫుల్ పోయినంత వరకు ఉంటే ఆ మెటల్ పార్టికల్స్ వెళ్ళి ఆయిల్ సీల్ని చెడగొడతాయి. ఓకే, సో ఇది జనరల్గా మనకి బయట ఎక్కడైనా లీక్ టెస్ట్ చేసినప్పుడు కనబడదు. మనకి రెండు కనబడవు మధు, ఒకటి ఇవాపరేటర్లో ఉన్నది కనబడదు, రెండు ఈ కంప్రెసర్ ఆయిల్ సీల్ అనేది కనబడదు. మనకి షాఫ్ట్ ఆయిల్ సీల్ మనకు కనబడదు. ఒకవేళ ఇదే చెక్ చేయాలంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, ఈ మినిమం ఆ క్లచ్ తీసేయాలి, క్లచ్ ఫేసింగ్ తీసేయాలి. అప్పుడు మనం వాటర్ స్ప్రే చేస్తే స్లో చిన్నప్పుడు అన్నట్టు వస్తుంది, చాలా స్లోగా వస్తుంది. అది మనకు పెద్దగా తెలియదు కూడా, అది కూడా మామూలుగా ఉన్నప్పుడు రాదు, ఒకసారి తిరిగితేనే వస్తుంది. సో దాన్ని ఐడెంటిఫై చేయడం అన్నది చాలా డిఫికల్ట్, కానీ తప్పదు, మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, అంటే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇంకెక్కడ దొరకనప్పుడు, ఎక్స్టర్నల్గా ఎక్కడ లీక్ దొరకనప్పుడు కంప్రెసర్ నిప్పేసి, అంటే ఇవాపరేటర్ కూడా చూస్తాం అనుకోండి, అది కూడా లేదనుకోండి, లాస్ట్ ఇది పెట్టుకోవాలి. కంప్రెసర్ నిప్పేసి, అంటే లాస్ట్ ఇదని కాదు, మనకి డౌట్ దేని బట్టి, ఎందుకంటే ఇది ఇప్పడం ఈజీ కదా ఇవాపరేటర్ ఇప్పడం కన్నా, కొన్ని బోల్కి ఇవాపరేటర్ ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని బట్టి డిఫికల్టీని బట్టి ఇది తీసుకొచ్చి ఫుల్గా మన ఒక సైడ్ డమ్మీ చేసేస్తాం, ఒక సక్షన్ హోలో డిశ్చార్జ్ హోలో మన అడాప్టర్స్ ఉన్నాయి కదా, దాంతో డమ్మీ చేసి ఇంకో దాంతో గాలి ఎక్కిస్తాం, ఎక్కించి నీటిలో పడేసాం అనుకోండి, బకెట్లో పడేసాం అనుకోండి, నీటి బకెట్లో తెలిసిపోతుంది క్లియర్గా. నా వీడియో ఒకటి ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి ఉంటుంది, ఒక మహేంద్ర బొలీరోకి చేశాను, ఆదిలక్ష్మి చేసింది, రైట్. సో ఆయిల్ సీల్ నుంచి వస్తుంది కాబట్టి ఆయిల్ సీలు మనం మార్చాల్సిన అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఇవే కంప్రెసర్లను మనం మేజర్ లోపల రిపేర్లు చేయము. ఈ ఓల్డ్ మోడల్లోనే మహా అయితే చేసేది ఈ ఆయిల్ సీల్ రీప్లేస్మెంటే, రైట్. సో ఇప్పుడు ఇది ఇప్పుదాం. సో మనకి కంప్రెసర్ మీరు బాగా గమనిస్తే ఎన్ని పార్ట్ల కింద ఉంది, ఎన్ని కంపార్ట్మెంట్ల కింద ఉంది చెప్పండి. కంప్రెసర్ బాడీ ఎన్ని కంపార్ట్మెంట్ల కింద ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? 4 కదా. సో ఒకటి ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ కప్పు, రెండోది బ్యాక్ కప్పు, మధ్యలో ఇంకా 2 కదా. సో ఒక్కొక్క కంప్రెసర్ ఒక్కొక్కలాగా ఉంటాయి. మనం ఏవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం చూసిన దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి తప్ప గుర్తుపెట్టేసుకొని మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం పైకప్పు తీసాం అనుకోండి, పైకప్పు తీయడానికి ఏంటంటే తీయాల్సి వస్తుంది కదా. ఒకసారి యాలంకి బోల్ట్లు త్రూ అండ్ త్రూ కింద వరకు ఉన్నాయా లేదా ఓన్లీ పై కప్ కింద దాని నెక్స్ట్ కప్కి అటాచ్ అయ్యిందో లేదు చూడాలి. అది ఎలా తెలుస్తుంది? తీయండి, కంపల్సరీ బయట తీసి తెలుస్తుంది. కింద వరకు ఉన్నాయా? ఎందుకు మనం విజువల్గా చూస్తే ఆ బొడుపులు ఉన్నాయి కదా. సో కింద వరకు ఉన్నాయో లేదు మనకు తెలియదు కానీ ఉన్నాయి. ఎందుకని అంటే మరి కింద బోల్ట్లు లేవు. సో ఇప్పుడు యాలంకితో తీయాల్సి వచ్చినప్పుడు ఇది కూడాను యాలంకి బిట్ ఉందేమో చూడు మధు. ఒక యాలంకి బిట్ ఉంటే ఇంపాక్ట్ పెట్టి కొట్టు. అంటే ఇప్పుడు ఇది అల్యూమినియం బాడీ క్రాక్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మెటల్ మీద పెట్టకుండాను ఒక రబ్బర్ షీట్ మీద అక్కడ పెట్టి కొట్టాల్సి వస్తాయి. ముందు తీయడానికి ట్రై చేయండి డైరెక్ట్గా. అది రాలేదు అన్నప్పుడు అప్పుడు ఇంపాక్ట్ వాడండి. సరిపోద్దులే. కరెక్ట్ ఫుల్గా లోపలికి ఇన్సర్ట్ అయిన తర్వాత అప్పుడు టక్కన లాగాలి ఒకసారి. అలా ఆపోజిట్ ఎప్పుడు డయాగ్నల్లీ ఆపోజిట్ తీయాలి. అన్నీ ఒకసారి లూజ్ చేసి ఇప్పుడు లోపల గ్యారెంటీ ఆయిల్ ఉంటుందా ఉండదా? లోపల ఆయిల్ ఉంటుంది. మనకి బయటకు కారకపోయినా ఎంతో కొంత ఉంటుంది. సో మనం ఓపెన్ చేయగానే అంత కారుతుంది కాబట్టి లూజ్ చేసిన తర్వాత అక్కడ పెట్టి అక్కడ మ్యాట్ మీదో గుడ్డ మీదో క్లాత్ మీదో లేకపోతే అట్ట మీదో పెట్టి తీయండి. అన్నీ లూజ్ చేసిన తర్వాత అక్కడ పెట్టేసి ఇప్పుడు అక్కడ పెట్టేసి లూజ్ చేసి కారుతుంది. సో తీసిన పార్ట్స్ అన్ని జాగ్రత్తగా నీట్గా పెట్టండి.
సో కంప్రెసర్ అసెంబ్లీ కింద నుంచి ఏళ్ళతో పట్టుకోవాలి, ఎందుకంటే ఈ బోల్ట్లు కింద వరకు ఉన్నాయి కాబట్టి. ఎంత వచ్చింది అది బోల్ట్ చూపించు. యా రైట్. వాష్ ఏమైనా వచ్చిందా? అల్యూమినియం వచ్చి. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏది తెలియనప్పుడు తీసినప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తూ తీయాలా. మనకి బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ తెలిసిన తర్వాత దేన్నైనా హ్యాండిల్ చేయగలం. కాకపోతే ఏంటంటే తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్ని చూసుకుని ఏంటేంటి వచ్చినాయి, ఎలా వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోవడం మంచిది. లేదంటే ఒక వీడియో అయినా తీసుకుని పెట్టుకోవాలి, లేదా ఫోటో అయినా తీసుకోవాలి. ఐదు బోల్ట్లా? మనం తీసినప్పుడు ఏంటంటే మిగతా వాటిలన్నీ డిస్టర్బ్ చేయకుండా తీయడానికి ట్రై చేయాలి ఎప్పుడు. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఆయిల్ సీల్ పోతే మారుస్తాం కదా అన్న కదా చెప్పాను. సో కింద అవి కదలకుండా ఓన్లీ ఆ పై కప్ ఒకటే తీయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కిందన ఎక్కువ కదపకుండా చిన్న ట్యాప్ చేయండి. లేకపోతే ఎక్కడైనా స్క్రూ డ్రైవర్ పెట్టి పైకి మడ్డడానికి లోపల ఇంకా ఇది ఇచ్చాడా లాక్ తీయండి. అయితే ఆ లాక్ తీయాలి. ఏదో సర్లే టార్చ్ ఆయిల్ సీల్ కది అయినా ఇప్పుడు తీయండి. తీయండి, మళ్ళీ అందరూ పెట్టచ్చు. యాక్చువల్గా ఈ ఆయిల్ సీల్ ఇలా ఉంటుండగా తీయడానికి మనం ఈ బోల్ట్లు తీయక్కర్లా. ఓకే, ఈరోజు మన కంప్రెసర్ ఫుల్గా మనం దాన్ని డిస్మాంటిల్ చేస్తున్నాం కాబట్టి తీస్తున్నాము. లేదంటే ఆయిల్ సీల్ కొన్నిటికి తీయడానికి ఒక స్పెషల్ టూల్ ఉంటుంది, ఒక కోన్ లాగా ఒక టూల్ ఉంటుంది. అంటే ఈ పుల్లి ఉందా, పుల్లర్, సేమ్ అట్లాంటి పుల్లర్ ఒకటి ఉంటుంది ఆయిల్ సీల్ తీయడానికి కూడా, తీసేయచ్చు. ఎందుకంటే ఆయిల్ సీల్ ఈ హౌసింగ్లోనే ఉంటుంది కాబట్టి ఆయిల్ సీల్ మార్చాలంటే తప్పనిసరిగా మనం మాది ఇంకోటి లేదా స్ట్రైట్గా ఉండేవి. కొంచెం బటన్ అయితే నొక్కి అప్పుడు అది నొక్కుతూ జాగ్రత్త నొక్కు, కొంచెం బటన్ అయితే కింద నొక్కుతుంది. అసలు బ్రో అది ఏంటది, అది లేనప్పుడు దీంతో మరి ఇక్కడ ఈ టైప్ ఉందా, బెండ్ ఉందా? ఒకరు కింద బాడీ పట్టుకోవాలి. మధు లేదు అంటే నేను కొనుక్కొని వస్తాను రా. సార్ అది ఇప్పుడు తీయవసరం కదా, అంటే ఇప్పుడు తీయకుండా రాదా, కప్పు వచ్చేస్తుంది. తీసుకొని ఈ లాక్ ఉందా, లాక్ మీద డబ్బులు కొట్టి, ఇంకా లాక్ ఉంది కదా, లాక్ మీద 2 డబ్బులు కొట్టి నార్మల్గా ఇట్లా పెట్టి స్ప్రే వేయాల్సింది. ఒక స్ప్రే వేసినా ఇది కలుగుతుంది. ముందు అది పట్టుకుని తిప్పడం ఈజీ చేస్తే వచ్చేస్తుంది.
స్ట్రీట్ ల్యాంప్ తిరుగుతుందా? వచ్చిందా? ఇప్పుడు అల్యూమినియం బాడీ మీరు ఫోర్స్ చేస్తే అది కట్ అయిపోద్ది. అంటే ఇది మనం వాడడం కాబట్టి ఓకే, కానీ రేపు ఉదయం వేయాల్సి వస్తే ఎడదీయాలా? ఎడదీస్తూ పైకి లాగాల. గాడిలోంచి వచ్చిందా బయటికి? ఓకే. కింద బాడీ పట్టుకో. రెండు చేతులు యూజ్ చేయి. గాడిలోంచి బయటకు వస్తే స్కూడ్ అవుతుంది పెట్టండి. బ్రో సార్ కంట్లోకి ఎవరు పడదు చూపించారు సార్. యా ఓకే. సో ఇప్పుడు పైకప్పు జాగ్రత్తగా తీయండి. చూడు ఎక్కడైనా మనకి స్క్రూ డ్రైవర్ పెట్టి మెట్టడానికి ఏమైనా చెంపలాంటివి ఇస్తే అక్కడ పెట్టి తీయాలా. జాగ్రత్తగా తెలియనప్పుడు తీసినప్పుడు తప్పనిసరిగా కేర్ఫుల్గా తీయడం నేర్చుకోవాలి. ఓకే, సో దట్ మనకి ఏదైనా మిస్ అయితే పడిపోతాయా రాలిపోతాయా అనేది మనం చూస్తాం. ఓకే, అలా కెమెరా ముందే లేదా అలా పట్టుకోండి, నేను వేస్తాను. ఓకే రైట్. ఓకే, దీంట్లోని ఇప్పుడు కప్పు ఉంది. కప్పు మీద ఏముంది ఇంకా? ఆయిల్ సీలింగ్ కదా, ఏదో ప్యాకింగ్ ఉంది. ఆ ప్యాకింగ్ ఓరింగా రబ్బర్ ఓరింగా లేకపోతే రబ్బర్ ఓరింగ్ తీయండి ఒకసారి. ఓకే, సో గాడి ఉంది కదా, సో జనరల్గా ఎప్పుడైనా ఈ సర్వీస్ చేసినప్పుడు ఈ ఓరింగ్లు మార్చాలి. ఓకే సార్. తీసిన ఓరింగ్లు ఎట్టి పరిస్థితులు లీక్. ఎందుకంటే మనకి శ్రమ. లీక్ వస్తే అన్ని బిగించిన తర్వాత లీక్ వస్తాయి. దాని బదులు ముందుగానే కొత్తది వేసుకోవడం ఎంతో మంచిది. ఈ గాడి క్లీన్ చేయాలా, క్లీన్ చేసి అప్పుడు ఓరింగ్ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉందా? ఇది ఇక్కడ ఇంకేం లేదు కదా. ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఈ పిన్ ఒకటి ఉంది చూసారా? అవును సార్. దానికి కూడా ఒక పిన్, 2 పిన్లు వచ్చేస్తాయి. అవును సార్, వచ్చేస్తాయి. అది దేనికి ఏంటంటే ఈ కప్పు పలానా ప్లేస్లో ఉందని. ఇప్పుడు మీరు తీసేశారు, తీసినప్పుడు ఏ ప్లేస్లో ఉందని ఎలా తెలుస్తుంది మీకు? అవును సార్. సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో అవును సార్ అక్కడ కూడా సేమ్ అలాగే ఉండేటట్టు మనం పొజిషన్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టినప్పుడు. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఇక్కడ ఉంది ఒకటి మధు. సో ఇప్పుడు మనకి ఈ అప్పర్ పోర్షన్ ఒకటి తీసేసాము. ఈ కప్పులో మనకి చూస్తే గాడీలు ఉన్నాయి. ఏవో గాడీలు మనకు తెలియవు. కంప్రెసర్ ఏం చేస్తుంది? కంప్రెషన్ గ్యాస్ లాక్కొని కంప్రెషన్ చేసి ముందుకు వస్తాం అంతే. దానికి తెలిసిందల్లా అదొకటే. ఆ ప్రక్రియ జరగడానికి లోపల ఏదో అరేంజ్మెంట్ ఇచ్చాడు. ఓకే, ఈ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు మనకి బయట నుంచి ఏమైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ నుంచి ఉన్నప్పుడు ఏం చూడగలుగుతారా? ఈ పోర్ట్కి వీటికి కనెక్షన్లు ఏమైనా ఉన్నాయా? ఒక హోల్ ఉంది సార్. ఒక హోల్ ఉంది సార్. అంటే లోపల ఇక్కడ హోల్ అయితే ఇచ్చారు లోపలికి. ఓకే, సో మీరు డిజైన్ బట్టి చూస్తే మధు కదా, సో దేనికి ఈ రెండిట్లో ఏదో ఉంది కదా. సో ఈ దీని డిజైన్ బట్టి చూస్తే అందులో నుంచి ఇలా వచ్చేదో లేకపోతే ఇందులో నుంచి వెళ్ళేదో ఆ మార్గం అయితే ఇది. ఓకే, అది వచ్చి ఇది మనం దీని మీద పెడితే ఇన్సైడే ఉంటుంది చూసారా. ఇన్సైడ్ది వేరు, ఈ అవుట్ సైడ్ది వేరు. ఓకే, అర్థమైందా? ఈ కన్నంలోంచి కానీ ఇందులోకి వస్తాయి. ఓకే, ఇందులోకి వచ్చింది వీటిలోకి వెళ్ళడానికి ఏమైనా ఆస్కారం ఉన్నా?
ఇది ఒక హోల్ ఉంది సార్, ఇది దాని లోపలికి ఆయిల్కి వెళ్తానికి. ఓకే ఓకే. సో దానికి వెళ్ళడానికి ఇప్పుడు ఈ పైకప్పుకి ఈ బాడీకి ఇంకో మధ్యలో ఈ వాల్వ్ అన్నాం కదా, రీడ్ వాల్వ్ అని బ్లేడ్ లాగా ఉంటాయన్న ఆ వాల్వ్ అదనమాట. ఇప్పుడు అది తీయండి, ఇది తీసి పక్కన పెట్టేది. అది జాగ్రత్తగా అలా పట్టుకొని నేను దగ్గర తీసుకొస్తాను, అక్కడే పట్టుకొని ఉండు. సో మన రీడ్ వాల్వ్ అన్న దాంట్లోనే అది కదా పొజిషను. ఓకే, అప్పుడు అది బయట తీయం. ఇంకో పిన్ ఎక్కడ ఉంటుంది, ఇంకో పిన్ ఎక్కడ కదా ఉంటుంది, రైట్. సో అది కదలకుండా ఉంటుంది, ఆ పొజిషన్లో మనం పెడతాము. సో ఇప్పుడు అలా పైకి ఎత్తి ఆ రీడ్ వాల్ తీసే. రీడ్ వాల్ అనగా నేను మీకు ఏం చెప్పాను, కంప్రెసర్ పిస్టన్. ఇప్పుడు మనకి మధు బ్లేడ్లు అన్నాను, గుర్తుందా? ఓకే, ఇక్కడ మీకు ఆ బ్లేడ్లా కనిపిస్తున్నాయా? చిన్నగా కానీ ఏలు పెట్టి ఇలాగంటే బ్లేడ్ ఇలా బయటకు వస్తుంది. అది చాలా డెలికేట్ మధు, జాగ్రత్తగా ఎత్తు. దాన్ని ఎక్కువ మనం బెండ్ చేయకూడదు. ఇప్పుడు అవి ఏమి చేస్తాయని మనం చూసుకోవాలి. మీరు బాగా గమనిస్తే ఈ కన్నాలు ఎన్ని కన్నాలు ఉన్నాయి? 1 2 3 4 5. ఈ 5 కన్నాలకి వెనకాతల నుంచి ఇలా పెడితే ఇక్కడ మూసి ఉన్నాయి. కంప్రెసర్ అయ్యేటప్పుడు ఆ బ్లేడ్ కానీ ఓపెన్ అవ్వడం సో ఇటు వస్తుంది. అంతే ఇందులో జరిగేది అంతే. మనం జనరల్గా వీటిని మనం ఏమీ చేయము. ఓకే, అంటే ఈరోజు ఇప్పుడున్న కాలంలో చేయము, ఇంతకుముందు ఇవి మార్చేవారు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ దీని పిన్ దీనికి పెట్టు. ఇది కదా దీని పిన్. సో దీని పిన్ దీనికి ఇక్కడ పెట్టిన తర్వాత రీడ్ వాల్ పెట్టి మళ్ళీ దాని పొజిషన్ ఎలా ఉందో ఆ పొజిషన్లో మనకి పిన్స్ గైడింగ్ పిన్స్ ఉన్నాయి కాబట్టి పొజిషన్ మారదు. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇప్పుడు పిస్టన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి కదా, ఈ కన్నాల దగ్గర పిస్టన్ కన్నాలు ఉన్నాయి. అంటే పిస్టన్ కంప్రెస్ చేసేదో లాక్కునేదో ఇక్కడ నుంచి లాక్కోవాలా, అంతేనా? ఈ ఏరియాలో అంటే ఇక్కడ నుంచి లాక్కోవాల్సి వస్తే ఇవి ఓపెన్ అవ్వాలి. 1 2 3 4 5 ఇవి ఓపెన్ అవ్వాలా. ఇవి ఓపెన్ అయితే ఇందులో నుంచి వచ్చేది కాస్త ఈ కంపార్ట్మెంట్లోనే వీటిలో తిరిగి ఇందులోంచి ఈ కన్నాల్లోంచి అటేపు వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. అంతే కదా, మనకి వేరే మార్గం లేదు. ఒకవేళ కానీ లోపల ఇవి ఉన్నాయా, ఇవి బ్లేడ్లు, అవి ఓపెన్ అయితే అప్పుడు ఇందులో నుంచి ఈ పార్ట్లో తిరిగింది కాస్త లోపలికి వెళ్తుంది. అదేనా? సో ఇది కానీ సక్షన్ కనెక్ట్ అయి ఉంటే ఈ పోర్టు అందులోంచి వచ్చిన గాలి లాక్కుంటుంది కదా, ఇలా వచ్చి ఇందులోంచి కిందకి వెళ్ళి కిందకి వెళ్ళినప్పుడు పిస్టన్ లాక్కుంటే లాక్కునేది కాస్త మళ్ళీ కంప్రెస్ చేసినప్పుడు పైకి దీనిలోంచి పంపిస్తాయి. దీంట్లో నుంచే కదా సార్. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రీడ్ వాల్ తీసేయండి. ఓకే, సో మనం ఇప్పుడు చూస్తే ఈ కన్నాలు ఉన్నాయా, 1 2 3 ఈ పెద్దవి, ఇవి 1 2 3 4 5. పిస్టను తోసిందే లాక్కునేది ఇక్కడ ఉంది కదా. ఈ పిస్టన్ దీని మీద ఉండేవి రీడ్ వాల్ మీద మనకి దాని మ్యాచింగ్ ఏవి ఇవి. ఓకే, సో పిస్టన్ కంప్రెస్ చేసినా లాక్కున్నా ఈ వాల్వ్స్లో నుంచే అవుతుంది. వేరే ఈ వాల్వ్స్ ఈ కన్నాల మీద ఉన్నాయా? అవును సార్, ఉన్నాయి. ఆ కన్నాల మీద లేవు చూడండి. ఈ కన్నాల మీద ఇవి ఉన్నాయి సార్. అదే అన్న కన్నాలే ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ ఉన్నాయి? పిస్టన్ మీద ఉన్నాయి సార్. పిస్టన్ మీద ఉన్నాయి కదా. సో దాని అర్థం ఏంటి? గ్యాస్ కట్ట సార్. మన 2 వాల్వ్స్ ఉన్నాయి, 2 వాల్వ్స్ ఒకే పిస్టన్ మీద ఉన్నాయి. మనకి ఇంజిన్ లో మధు ఒక పిస్టన్ మీద 2 వాల్వ్స్ ఉంటాయి కదా. 2 వాల్వ్స్ ఏమంటాం మనం ఇంజిన్ చేసినప్పుడు? ఏమంటాం? అట్లనే ఇన్లెట్ ఒకటి, ఎగ్జాస్ట్ ఒకటి. దీన్ని సక్షన్ డిశ్చార్జ్ అంటున్నారు అంతే. సో లాక్కున్నప్పుడు ఒక బ్లేడ్ లాక్కుంటుంది. ఇప్పుడు మీరు చెబితే మధు, ఇప్పుడు నువ్వు నా చెప్పు, ఇది దీని పొజిషన్ ఓరియంటేషన్ ఎలా ఉంది? అలా ఉంది. లాక్కుంటే పిస్టన్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా? లాక్కున్నప్పుడు కిందకి వెళ్తుంది కదా. కిందకి వెళ్ళినప్పుడు ఏ బ్లేడ్ వస్తుంది, యాక్టివేట్ అవుతుంది? ఏ బ్లేడ్ని కదా, ఆ బ్లేడు వంగుతుంది కిందకి. అప్పుడు గాలి లేకపోతే గ్యాస్ ఇందులోంచి అందులోకి వెళ్తుంది. లోపలంటూ కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా ఏసీ గ్యాస్కి. పిస్టన్ మన కంప్రెసర్ తిరుగుతున్నప్పుడు లాక్కుంటుంది. ఆ లాక్కున్నది కాస్త పైనుంచి పిస్టన్ పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు లాక్కుంటుంది కాబట్టి ఆ లాక్కున్నప్పుడు ఈ రీడ్ వాల్ ఓపెన్ అవుతుంది. ఈ రీడ్ వాల్ ఓపెన్ అవ్వాలంటే మీరు పేరుకి ఒక కనెక్టర్ పెట్టి ఇలా చిన్న పెట్టి ఇలా పెడతాను. అటు చిన్న నొక్కు, నేను జస్ట్ వీడియో కోసం
ఉండు ఒక్క నిమిషం ఓకే అదో చాలు 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 ఎక్కువ పెట్టద్దు ఓకే సార్. చాలా కొంచెం పెట్టి ఉంచాలా చూపించాలా? నాకు కనిపించింది మరొకసారి చిన్నగా అగో ఓకేనా. ఓకే సార్. అది కానీ మనం పొరపాటున ఎక్కువ చేసేస్తే ఏంటవుద్ది? బెండ్ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది. బెండ్ అయిపోద్ది, పర్మనెంట్ డిఫార్మిటీ వచ్చేస్తుంది, అలా సెక్షన్ అయితే సెక్షన్, ఎగ్జాక్ట్ అయితే ఎగ్జాక్ట్, అలా ఉండిపోతుంది, ఓపెన్లో ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఎవరు లాగుతున్నారు? ఒకళ్ళు కానీ అంటే నువ్వు ఇప్పుడు తోసావు, కానీ ఏసీ రన్ అవుతున్నప్పుడు, ఏసీ ఆన్లో ఉన్నప్పుడు, యాక్టివేషన్లో ఉన్నప్పుడు ఆ బ్లేడ్ని ఎవరు లాగుతారు కిందకి? పిస్టన్ కదా, సక్షన్ లాగుతుంది, పిస్టన్ లాగదు. కానీ పిస్టన్ లాక్కున్న ఆ ఒత్తిడి నెగిటివ్ ప్రెషర్, ఆ పీడనం, అల్ప పీడనం ఆ బ్లేడ్ని కింద లాగుతుంది. అట్ ద సేమ్ టైము లోపల ఉన్న గ్యాస్ కూడా కొంచెం ప్రెషర్తో ఉంటుంది కాబట్టి అది కూడా సహాయపడుతుంది. అప్పుడు గాలి లోపలికి వెళ్తుంది. అంటే పిస్టన్ పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు లాక్ ఉంటుంది. కిందకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిస్టన్ పైకి వస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు ఈ వాల్వ్ క్లోజ్ అయిపోవాలి లేదా? వాల్వ్ ఎలా క్లోజ్ అవుతుంది? ఎవరు క్లోజ్ చేస్తున్నారు? ఆ ప్రెషర్. అర్థమైందా? ఇది బ్లేడ్ కాబట్టి ముందు ఇక్కడ ఉంది కాస్త ఇలా వస్తుంది, పైనుంచి గాలి వస్తుంది, కింద నుంచి తోసినప్పుడు జస్ట్ ఇలా గెలపడం వల్ల ఈ కన్నాలు మూసేస్తుంది. ఓకే, ఇప్పుడు మూసినప్పుడు ప్రెషర్ ఎక్కువ అయిన తర్వాత ఈ కన్నాలు ఉన్నాయా? అవి ఓపెన్ అవుతాయి, చిన్న ఓపెన్ అవుతాయి. అదేందా? చిన్న అంటే ఇక్కడ గ్యాప్ లేదు కదా సార్. ఈ బ్లేడ్ అతండి, ఏ బ్లేడ్ సార్? ఇదే సార్. అది తీ, పైదని తీ, చూడు, ఇది తీయడానికి ట్రై చేయి, చూడు వస్తాం చూడండి ఈ మోడల్కి. ఎక్కువ ఎలాగెత్తదు, జాగ్రత్తగా. మీరు పట్టుకొని చెప్తాను ఒకసారి మధు. ఓకే, ఈ కనెక్టర్ తోటి పైదాన్ని ఎత్తు, చూడు ఇక్కడ కింద ఇంకో బ్లేడ్ ఉన్నాయి, అదే అన్న తను చూడడానికి. ఓపెన్ చేయి, వస్తుంది మధు. ఓకే సార్, కానిచ్చు చూడు వస్తుంది అనమాట, వస్తుంది. జాగ్రత్తది అంటే మనం ఇది వాడకపోయినా తీయడం మాత్రం తెలుసుకోవాలా, చాలా కేర్ఫుల్గా అన్నిటి సైడ్ ఈక్వల్గా చేసుకుంటే అక్కడే ఆ బ్లేడ్ ఉంది. ఓకేనా, దాని పొజిషన్ చూసుకో, అవి కదిలిపోకుండా ఇచ్చాడు సార్, ఇండెంట్స్ ఇస్తాడు, ఈ నాబ్స్ ఇచ్చాడు. ఓకేనా, అర్థమైందా? గాడిలో ఉండడానికి. ఇప్పుడు అర్థమైందా? రెండు వాల్వ్స్, సక్షన్ వాల్వ్, డిశ్చార్జ్ వాల్వ్ రెండును పిస్టన్ మీదే ఉన్నాయి. సో సక్షన్ లాక్కున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఒత్తిడి వల్లనే అల్పపీడనం వల్లనే ఆ బ్లేడ్ బెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కంప్రెషన్ వచ్చినప్పుడు అదే ఒత్తిడి వల్లనే ఇంకో బ్లేడ్ కూడా బెండ్ అవుతుంది. ఆ బ్లేడ్ ఓవర్గా బెండ్ అయిపోకుండా ఇది అడ్డుతుంది. ఇందాక మరి ఓవర్గా కిందకి వెళ్ళిపోకుండా ఎందుకు అడ్డంకి పెట్టలేదు చెప్పండి సార్? కింద ఈ బ్లేడ్కి ఓవర్గా బెండ్ అయిపోకుండా ఇక్కడ అడ్డంకి ఇవ్వలేదు కదా. అవును సార్. ఎందుకు ఇవ్వలేదు? దానికి ఇచ్చాడు, దానికి నార్మల్గా లాక్కుంటుంది కాబట్టి, అల్పపీడనం కాబట్టి ఎక్కువ లాక్కోదు, ప్రెషర్ అనేటప్పటికి హై ప్రెషర్ వచ్చేస్తుంది. ఆ హై ప్రెషర్ లో ప్రెషర్లో లాక్ ఉంటుంది. ఆ హై ప్రెషర్ వచ్చినప్పుడు ఆ బ్లేడ్ కానీ పొరపాటున వెళ్ళాల్సిన దాంట్లో ఎక్కువ తోసేస్తుంది కూడా, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తోయకుండా తోస్తేనే ఆపడానికి అని చెప్పి పైన మెటల్ ఫ్రేమ్ ఇచ్చాడు మనకి. అర్థం ఇదే రైట్. సో ఒకే పిస్టన్ మీద రెండు వాల్వ్స్ మన ఇంజిన్లో చూసినట్టే, ఇందులో కొత్త ఏమీ లేదు. ఓకే, ఒకటి లాక్ ఉంటుంది, లాక్కున్నప్పుడు ఒక బ్లేడ్ దిగుతుంది, మళ్ళీ అదే పిస్టన్ కిందకెళ్ళి మళ్ళీ పైకి వస్తున్నప్పుడు ఈ బ్లేడు ఆ ప్రెషర్కే క్లోజ్ అవుతుంది. అదే ప్రెషర్ కొంత సర్టన్ ప్రెషర్ ఎక్కువ అయిన తర్వాత కానీ ఇంకో వాల్వ్ ఓపెన్ అవ్వదు. సో ఆ వాల్వ్ ఓపెన్ చేసేది ఎవరు? పిస్టన్ ప్రెషర్. ఓకేనా, వాల్వ్ ఇన్లెట్ వాల్వ్, సక్షన్ వాల్వ్ ఓపెన్ చేయడానికైనా అల్పపీడనం, డిశ్చార్జ్ వాల్వ్ ఓపెన్ చేయడానికేమో అధిక పీడనం. అర్థమైందా? అందుకనే దీనికి వేరేగా మనకి వాల్వ్ డ్రైవ్ మెకానిజం ఇవ్వలే. రైట్. సో ఓకే, ఇది పక్కన పెట్టు. ఇప్పుడు ఇది ఎంతవరకు అర్థమైంది కాబట్టి ఇది పక్కన పెట్టు. ఇప్పుడు మనకి ఈ పిస్టన్లు ఎలా తిరుగుతాయి చూద్దాం. పిస్టన్లు ఎప్పుడు తిరుగుతాయి? సారీ, ఈ పిస్టన్లు ఎప్పుడు తిరుగుతాయి? క్రాంక్ తిరిగి కదా. ఇందులో క్రాంక్ ఏది? మన షాఫ్ట్ అందాం, షాఫ్ట్ కదా. షాఫ్ట్ తిరిగినప్పుడు తిరుగుతాయి. షాఫ్ట్ తిప్పండి, బాడీని ఒకరు పట్టుకోండి. అర్థమైందా? అదే. సో పుల్లీ పెట్టి మన క్లచ్ ప్లేట్ పెడితే క్లచ్ ప్లేటే దీన్ని తిప్పుతుంది, అని పుల్లీ తిప్పదు. ఆ క్లచ్ ప్లేట్ ఏది? క్లచ్ ప్లేట్ పెట్టు, అది తీసే, టూల్ తీసే, తిప్పు. చూడు, డస్ట్ ఎప్పుడు వెళ్ళకూడదు, మన చేతులు క్లీన్గా ఉండాలా. ఓకే, మనం ఎంత పాతదాన్ని చేస్తున్నా తప్పనిసరిగా మనం క్లీన్గా ఉండాలి. ఓకే, ఈ క్లీన్లెస్ కూడా పనిచేయదు, ఇంకా క్లీన్గా ఉండాలి. రైట్. సో క్లచ్ పెట్టు, క్లచ్చే కదా తిప్పుతుంది, ఎందుకంటే చూస్తే నర్లింగ్స్ ఉంటాయి దానికి దీనికి. ఇప్పుడు దీనికి ఏమి ఇచ్చాడు? ఆ చాబీ ఇచ్చాడు, క్లచ్ చాబీ, దాని మీద నట్టు ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు తిప్పుతా ఉంటే మనకి పిస్టన్లు తిరుగుతున్నాయి. సో
పుల్లి తిరుగుతూ ఉంటే తిరుగుతున్న పుల్లికి ఎలక్ట్రోమాగ్నెటిజం వల్ల ఈ క్లచ్లు పట్టుకోవడం వలన క్లచ్ తిరిగితే ఈ క్లచ్ డైరెక్ట్గా షాఫ్ట్ మీద ఉంది తప్ప పుల్లి లేదు. ఓకేనా? సో ఇప్పుడు తిరుగుతున్నప్పుడు పిస్టన్లు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నాయి. అప్ అండ్ డౌన్ ఏ విధంగా తిరుగుతున్నాయో మనకి ఇంకా తెలియదు. మనకి క్రాంక్ షాఫ్ట్లోని ఒక లోబ్ ఉంటుంది, పైకి ఉంటుంది, అలాగే వేరియస్ యాంగిల్స్లో ఉంటాయి అన్నది. అందుకే క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంటే ఆ లోబ్స్ పైకి వచ్చినప్పుడు పిస్టన్ పైకి కిందకి వెళ్తాయి, కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ అయి ఉండడం వల్ల. వీటికి కూడా తప్పనిసరిగా పిస్టన్ ఉండాలా, కనెక్టింగ్ ఉండాలా, ఆ క్రాంక్ షాఫ్ట్కి అటాచ్ అయి ఉండాలి. కానీ దీని అరేంజ్మెంట్ వేరేగా ఉంది. ఏ బండికి ఎలాగుంటుందో మనకు అనవసరం. కానీ ఇందులో మెకానిజం ఎలాగిచ్చాడు, పిస్టన్ పైకి కిందకి ఆడేటట్టు మెకానిజం ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఇంకోటి మనం గమనించుకోవాలా, పిస్టన్ ఒక మెటల్, ఈ బాడీ కూడా ఒక మెటల్. మెటల్లోనే పిస్టన్ ఉంది. మెటల్లోనే పిస్టన్ ఆడాలంటే మెటల్కి అంటే బోర్కి పిస్టన్కి గ్యాప్ ఉండాలి కదా, లేదా ఆడదు. మరి ఆ గ్యాప్ ఉన్నప్పుడు కంప్రెషన్ సక్షన్ లాక్కోదు కదా. డెఫినెట్గా పిస్టన్ రింగులు లాగా, మన ఇంజిన్లో పిస్టన్ రింగులు లాగా దీని కూడా ఒక సమ్ టైప్ ఆఫ్ పిస్టన్ రింగులు ఉంటాయి. కాకపోతే ఇందులో ఏంటి ఇస్తాడంటే ఒక కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇస్తాడు. ప్లాస్టిక్ అంటే ఇప్పుడు మనం బ్రేక్ అట్లా కన్నా సార్, ప్లాస్టిక్ కేసు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఉందా, ఇది గట్టి ప్లాస్టిక్ కదా, అవును సార్, ఇది అవును సార్, అలాంటి టైప్ దానికన్నా గట్టిగా ఉండేది. ఓకే సార్, ఓకే. కానీ ఈ మెటల్ని గీత పెట్టకుండా, కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే అక్కడ గీతలు పడ్డాయి లేదు చూడండి, పడ్డాయి సార్ కదా. ఇది చాలా పాతది, ఎప్పుడు 2002 మోడల్ అనుకుంటుంది. ఓకేనా? సో ఇన్ని ఇయర్స్ తిరిగింది. ఒక్కోసారి ఆయిల్ లేకుండా తిరిగి ఉంటుంది, అంటే గ్యాస్ పోగానే. సో ఇట్లాంటి వాటి వల్ల అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వేర్ అండ్ టైర్ తిరగడం వల్ల ఎవరైనా అరుగుతారు. సో ఇప్పుడు క్లచ్ ప్లేట్ తీసే. ఓకే. ఇప్పుడు మనకి దీని షాఫ్ట్ తిరుగుతుంటే పిస్టన్ పైకి కింద ఆడుతున్నాయని మాత్రం మనకైతే ఒకటి తెలిసింది. ఇప్పుడు మనం చూసింది పిస్టన్ మీద వాల్వ్స్ చూసాము. అవును సార్, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ కన్నాలు ఏంటి? ఈ కన్నాలు కూడా ఉన్నాయి కదా. అవును సార్, ఈ కన్నాలు కూడా ఉన్నాయి కదా. ఇవే కదా సార్, ఆయిల్ వెళ్ళటానికి అనుకుంటా సార్, అనుకుంటా, కానీ మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ రెండు కలిపి ఒక బాడీ కదా. అవును సార్, కింద అవుటర్ బ్యాక్ ఎండ్ ఒకటి ఉంది కదా, కింద నుంచి ఇప్పుడు బ్యాక్ ఎండ్ తీసేయండి. ఇప్పుడు తీసే ముందు ఈ రెండు బయటకు ఈడిపోకుండా రెండు పట్టుకోండి ఆ బ్యాక్ ఎండ్ తీయండి. జాగ్రత్తగా చూడు, దాని ఓరియంటేషన్ చూసుకో. ఓరియంటేషన్ తెలియనప్పుడు గీతలు పెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోగలిగింది ఏంటి, ఈ స్టిక్కర్ ఉందా, అవును సార్, ఈ స్టిక్కర్ కాస్త దీనికి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మార్క్ పెట్టుకోవడం ఎంతో మంచిది. ఓకే సార్, ఎప్పుడు ఎంత తెలిసినానో మార్క్ పెట్టుకుంటే మనం లేకపోయినా ఇంకోటి చేత చేయించవచ్చు. ఓకే సార్. ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఆ కప్పు తీయండి. ఇక్కడ జాగ్రత్త తిన్నాం పెట్టు. మనకు తెలియదు కాబట్టి, లోపల ఎలా ఉంటుంది అని తెలియదు కాబట్టి కేర్ఫుల్గా తీయండి. రైట్, చెప్పు. సేమ్ డిటో కదా. సేమ్. మనం గుర్తుంచుకోవాల్సిందల్లా ఇక్కడ ఒక కన్నం ఉంది చూడండి లోపల నుంచి. ఆ కన్నం ఎక్కడికి వచ్చింది? పైకి ఈ ఛాంబర్కి వచ్చింది. అవును సార్. ఇటువైపు ఛాంబర్ ఏమైనా ఉందా? లేదు సార్, లేదు. అవును సార్. అంటే ఈ ఛాంబర్లో ఉన్నది కాస్త ఎక్కడి నుంచి వస్తుంది కదా. అవును సార్, అవును సార్. ఏమదు అవును సార్, అర్థమవుతుంది కదా. ఇప్పుడు సేమ్ మనకి ఇదే రీడ్ వాల్వ్ అటువైపు ఫ్రంట్ ఎండ్ లో ఏదైతే ఉందో ఆ రీడ్ వాల్వ్ ఇది కూడా అలాగే ఉంది కదా. సో దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు మీకు కదా. అవును సార్. సో ఇప్పుడు ఈ రీడ్ వాల్వ్ తీసేయి. ఇప్పుడు ఈ రీడ్ వాల్వ్ మళ్ళీ ఓపెన్ చేయక్కర్లేదు దానిలాగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే. సో పిస్టన్ ఇటువైపు కూడా మనకు ఒక పిస్టన్ కనిపిస్తుంది. అవును సార్, కదా. అంటే రెండు పిస్టన్లు మనకి ఇప్పుడు కనిపించినట్టయితే రెండు పిస్టన్లు కనిపిస్తున్నాయి. అటు సైడ్ ఒక పిస్టన్ ఉన్నట్టు, ఇటు సైడ్ ఒక పిస్టన్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, కనపడడం. అవును సార్. ఓకే. ఆ పిస్టన్ను రెండును ఒకే విధంగా ఆడుతున్నాయి, ఇలాగే ఆడాలా. ఒకటి అట్టేళ్ళు ఒకటి ఇటేళ్ళు జరిగే ప్రక్రియ కాదు. సో ఇప్పుడు తిప్పి చూడండి ఒకసారి. ఇది జాగ్రత్తగా పట్టుకొని ఇప్పుడు తిప్పండి. కింద పెట్టేసారు, కింద పెట్టి జాగ్రత్త పెట్టి తిప్పండి. ఈ టైపు ఆ టైపు నేను రెండో చూపిస్తాను. ముందు ఈ టైపు ఒక పిస్టన్ ఆడుతున్నాయి కదా, అలా తిప్పుతా ఉండు ద సేమ్ టైం. ఓకే. అంటే దాని అర్థం ఏంటి, ఈ పిస్టన్ కిందకి వెళ్ళినప్పుడు ఆ టైప్ వెళ్తుంది. అంటే ఇది సక్షన్ స్ట్రోక్ అయినప్పుడు ఇది డిశ్చార్జ్ స్ట్రోక్ అవ్వాలి కదా, అంతే కదా. సో డెఫినెట్గా మనకి ఈ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపార్ట్మెంట్ నుంచి ఈ కంపార్ట్మెంట్ కనెక్షన్స్. ఓకే సార్, ఓకేనా. సో గ్యాస్ ఒక సైడ్ సక్షన్ వచ్చినప్పుడు ఆ కంపార్ట్మెంట్ నుంచి ఈ కంపార్ట్మెంట్కి వచ్చి అది మళ్ళీ కంప్రెస్ అయినప్పుడు ఆ వాల్వ్లోంచి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయి డిశ్చార్జ్ పోర్ట్లోంచి వచ్చేస్తుంది. ఓకేనా. ఇది లాక్కుంటుంది కదా సార్ ఇక్కడ. ఇందులో ఉన్నాయి కదా, ఇగో ఈ కంపార్ట్మెంట్. అవును సార్. ఇప్పుడు ఈ సెక్షన్ ఇందులోంచి లాక్కుంటుంది.
ఇన్పుట్ ఇక్కడి నుంచి లాక్కుంటుంది కదా సార్ అనుకుంటు సార్. అదే అంటున్నాను. ఇప్పుడు లాక్కున్నది ఇప్పుడు లాక్కుంది అనుకోండి, ఎందులోకి వెళ్తుంది? ఈ ఛాంబర్స్ లోని కదా, అవుటర్ ఛాంబర్లోకి వెళ్తుంది. అవుటర్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఓకే సార్, ఓకే, కంప్రెస్ చేసినప్పుడు అవుటర్ ఛాంబర్లోంచి వచ్చింది. కంప్రెస్ చేసినప్పుడు ఎవరు కంప్రెస్ చేస్తున్నారు మీరు కూడా ఇక్కడ బాగా గమనించాలా. ఇప్పుడు ఓకే, ఇది ఏ ఛాంబర్కి కనెక్ట్ అయింది చెప్పండి ముందు, నాకు క్లియర్ చూసి చెప్పండి, అందులో చూసి చెప్పండి. ఇదా ఇన్పుట్కి దెబ్బదా సన్నదా కన్నం పెన్నకి పెద్ద సన్న సన్న అయితే డిశ్చార్జ్ అవుతుంది కదా, డిశ్చార్జ్ అవుతుంది కదా అది. అవును సార్, అవును సార్, అవును సార్. చిన్న కనమా పెద్ద కనమా? చిన్న కనమా సార్, చిన్న కనమా. ఓకే, చిన్న కనం అయితే డిశ్చార్జ్. ఇక్కడ రాసి ఉంది డి, ఇక్కడ ఎస్, ఈ రెండు డియా? రెండు ఎస్. ఓకే, సో ఇక్కడ ఒక కన్నం, ఈ కన్నం దీనికి కనెక్ట్ అయింది, ఈ కన్నం అటేపు కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? సో రెండు వస్తున్నాయి, రెండు డిశ్చార్జ్ రెండు సైడ్లకి ఉంది, రెండు సైడ్లకే ఉంది. అంటే ఈ కన్నాలు ఏవైతే ఉన్నాయో అటు నుంచి ఇటు నుంచి వచ్చేది కాస్త రెండు సైడ్లకి ఇందులోకి వెళ్ళడానికి. సో ఇందులోని సక్షన్ ఇటువైపు ఏమో ఇందులోని సక్షన్ చేసి డిశ్చార్జ్ ఇందులోంచి పంపిస్తుంది. అంటే సక్షన్ తీసుకొని డిశ్చార్జ్ ఈ కప్పుల్లోంచి పంపిస్తుంది. ఆ కప్పులు మళ్ళీ వీటికి కనెక్ట్ అయి ఉన్నాయి, అర్థమైందా? సో అది మీరు బాగా గమనించాలా. అంటే దీనిలో పెద్దగా ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మళ్ళీ తెలుస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఈ పిస్టన్కి ఈ సక్షన్ గాలి, సక్షన్ ఏసీ గ్యాస్ వస్తే అదే గ్యాస్ని పిస్టన్ పైకి వచ్చినప్పుడు ఇంకో వాల్వ్ ఓపెన్ అవుతుంది, సక్షన్ వాల్వ్ క్లోజ్ అయిపోయి డిశ్చార్జ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. కాదు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన వాళ్ళంటే డిశ్చార్జ్ వాల్వ్ వెంటనే ఓపెన్ అవ్వదు, మినిమం ప్రెషర్, దానికి రావాల్సిన ప్రెషర్ ఉంటే కానీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇవి ఈ రీడ్ వాల్వ్లు వీక్ అయిపోయినాయి అనుకోండి, ఈజీగా ఓపెన్ అయిపోతాయి కదా, అప్పుడు పెద్ద కంప్రెషన్ రాదు, అదేదా? సో వాల్వ్స్ వీక్ అయిపోయినా రాదు, లేదా పిస్టన్లకి బోర్కి మధ్యలో లీక్ ఉన్నా రాదు. అలాగని చెప్పి మనం వాటిని రిపేర్ చేస్తామా? చేయము. ఓకే, మన ఇంజిన్ చేసినట్టు దీనికి చేయము. ఓకే, సో ఇప్పుడు మనం వేరు చేయాల్సింది ఈ కప్పు నుంచి ఇది ఈ రెండు కంపార్ట్మెంట్స్ వేరు చేయాలి. కానీ ఈ రెండు కంపార్ట్మెంట్స్ వేరు చేయాలని అంటే ఈ బాడీ ఉందా, ఈ పోర్ట్ బాడీ, ఈ బాడీని తీయాలి కదా. సో ముందు ఈ బాడీని తీసేయండి, ఈ బాడీని తీస్తే ఈ కప్పు ఈ కప్పు ఈ కప్పు ఈ కప్పుకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు వరకు మనకు ఆయిల్ చుక్క కూడా బయటికి కనబడలేదు, అంటే దాని అర్థం ఇది సఫరింగ్ అయింది, ఆయిల్ సఫర్ అయింది, ఆయిల్ లేకుండా తిరిగింది. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా ఇది ఓపెన్ చేయండి, ఈ ఓపెన్ చేస్తే అప్పుడు ఈ ప్లేట్ వస్తే అప్పుడు ఈ రెండు వేరు అవుతాయి. పట్టుకోండి, ఒకరు పట్టుకొని లేదు ఇంపాక్ట్ పెట్టు, ఇంపాక్ట్ పెట్టుకోటు, అలా పట్టుకోవద్దు, ఇంపాక్ట్ ఇంపాక్ట్. ఈ బిడ్డ దాన్ని పెట్టి అది తీసేది, అలా పెట్టే, ఆ బిడ్డ తీసారు దానికి, ఆ బాడీ తీసేయి. లాగు, వెనకలాగే వెనకలాగే జారుతుంది చెయ్య అంతే. ఏది అలానా పట్టుకోవద్దు, స్కూడ్ అయితే మడ్డు పని, స్కూడ్ అయితే మడ్డు వచ్చేస్తుంది. పెద్ద స్కూడే పట్టుకో, కనెక్ట్ పోద్ది. ఇంకొంత అంత తీసి వచ్చింది, ఇలాగే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అది పెట్టు. రైట్. ఇప్పుడు ఒకరు పట్టుకోండి, ఒకరు పట్టుకొని ఇంకోటి సుత్తు పెట్టి కొట్టండి. లెఫ్ట్లో పెట్టారా? రెండు చేతులు పట్టుకోమది గట్టిగా, గట్టి దెబ్బే, గట్టి దెబ్బ వేయాలి, నీకు గీడుతున్నట్టు తెలియాలి. తిరుగుతుందా? ఓకే, ఆపోజిట్, డయాగ్నల్లీ ఆపోజిట్. నువ్వు తిప్పక్కర్లే, దెబ్బ కొడితే అదే తిరుగుతుంది. మళ్ళీ ఇంకోటి. సో దాన్ని తీసే ముందు నీట్గా క్లీన్ చేయాలా. ఓకే, ముందు లోపల కరెక్ట్ పెట్టావా? ఫుల్గా వెళ్ళిన తర్వాత కొట్టు. ఓకేనా? రైట్, తీయండి.
అన్ని బోల్ట్ తీసేసి ఏ కంప్రెసర్కైనా బేసిక్గా ఉండే డిజైన్ ఇదే. మార్పులు చేర్పులు అలాగా పెరిగే కొలది, కాలం మారే కొలది కొంచెం కొంచెం డిజైన్ మార్పులు చేస్తారు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు. సో మళ్ళీ ఆ ప్లేట్ ఉన్న పొజిషన్లో పెట్టడానికి ఏమైనా మార్కులు ఏమైనా చేసుకోవాల్సి వస్తే మార్కులు చేసుకోవాలి. లేదు డిఎస్ అని రాశారు కదా, పై కప్ మీద కూడా డిఎస్ అని రాసుంటే గుర్తుపెట్టుకోవాలి. లేదు అంటే మనకి ఇంకోటి తెలుసుగా, చిన్న కన్నం ఎటు వస్తుంది, డిశ్చార్జ్ సైడ్ వస్తుంది. అది తెలుసు కాబట్టి తీసేయండి, పర్లేదు, మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఎత్తు. అలాగా జాగ్రత్తగా స్లోగా ఎత్తి, చూసారా ఓరింగ్లు ఏమున్నాయి కదా. ఓకే, ఇప్పుడు నాకు జస్ట్ అలా పట్టు, అక్కడ చూడండి ఒకసారి. ఈ వాల్ సైడ్ ఏమైనా ఉన్నాయా? వాల్ సైడ్ ఏం లేదు. వాల్ సైడ్ ఏం లేదు. మన వాల్ సైడు ఓకే, ఇటు సైడ్ మనకి ఏమీ లేవు. అక్కడే ఓన్లీ మనకి ఓరింగ్లు ఉన్నాయి. అంటే డెఫినెట్గా గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండడానికి అది చూడండి తప్ప ఇంక వేరేదేం లేదు. సో ఇక్కడ ఏం వాల్స్ లేవు. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే మధు చూడు, ఒక కన్నాలోంచి వచ్చింది కాస్త రెండు కన్నాలోంచి వెళ్ళింది. సక్షను ఒక కన్నాల నుంచి వచ్చింది, ఇక్కడ రెండు కన్నాల నుంచి వచ్చింది. సో రెండు కన్నాలు వచ్చినప్పుడు రెండు కంపార్ట్మెంట్స్కి వెళ్ళింది. అది మనం ఇక్కడ గమనించాలి. అదేనా? ఇప్పుడు ఇందులోంచి వచ్చింది దేని కనెక్ట్ అయింది చూడు, ఇక్కడ ఎక్కడ ఒక కన్నా ఉంటుంది, దీనికి కనెక్ట్ అయింది. దీనికి అంటే ఇదంటే ఏంటిది, ఈ పాయింట్ కదా, రెండింటికైనా అలాగే ఉంటుంది. సో ఈ పాయింట్లోకి వస్తే ఇందు లోపలికి వచ్చింది, అది డిశ్చార్జ్. అంటే డిశ్చార్జ్ అంటే మనం ఇందులోంచి వచ్చింది అన్నాం కదా, ఇలాగ వెళ్తుంది అంతే కదా. ఓకే, సో అంటే ఏంటి, ఇందులో నుంచి కాస్త ఇందులో నుంచి ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇందులోకి వచ్చేస్తుంది, వచ్చి ఇందులో నుంచి వచ్చి ఇది బయటకు వస్తుంది. మరి సక్షన్ ఇది. సో ఈ రెండు హోల్స్ దేనికి కనెక్ట్ అయ్యాయి? ఈ హోల్కి కనెక్ట్ అయ్యాయి, ఈ హోల్కి కదా. సో మనం చూస్తే డిశ్చార్జ్ హోల్ సెపరేట్గా ఉంది, సక్షన్ మాత్రం ఎక్కువ ఇచ్చాడు. ఓకే, సక్షన్ ఇట్లా అన్నింటిలోంచి వస్తుంది. ఓకేనా, ఈ కంపార్ట్మెంట్ అంతా తిరిగి ఎక్కడెక్కడైతే వెళ్ళాల్సి ఉందో అక్కడి నుంచి వెళ్తుంది. అదేనా? సో సక్షను, డిశ్చార్జ్, రీడ్ వాల్లు, లీక్ కాకుండా ఓరింగ్లు, ఇది తప్ప ఇంకేం లేదు మనకి. మనం ఎప్పుడు ఇవన్నీ మార్చే పరిస్థితి రాదు. కాకపోతే ఇందులో వర్కింగ్ ఏంటో మనకు తెలియాలి. ఇలా ఇప్పినప్పుడు డెఫినెట్గా బోల్ట్లు, ఈ పెద్ద బోల్ట్లు ఏవైతే తీసామో ఇవన్నీ లూజ్ అవుతాయి కదా. సో అక్కడి నుంచి మళ్ళీ పొరపాటున కానీ మనం తీస్తే రబ్బర్ ఓరింగ్లు మార్చాలా, తీయకుండా జాగ్రత్త పట్టుకుని ఓన్లీ పైకప్పే తీస్తే, ఎందుకు మనం పైకప్పే జనరల్గా తీస్తాం, ఎందుకు ఆయిల్ సీల్ మార్చాలి. ఓకేనా, ఒక్కొక్కసారి ఈ చుట్టూ తన ఓరింగ్లు కూడా పోతాయి, అంటే అక్కడ లీక్ వస్తుంది. అప్పుడు డెఫినెట్గా తప్పనిసరి పరిస్థితుల్లో తీయాలా, ఓరింగ్లు మనం మార్చాలా. ఓకే, రైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది తీసేసాం కాబట్టి ఇది పక్కన పెడితే ఈ రెండింటిని సెపరేట్ చేయొచ్చు. కాకపోతే ఈ రెండింటిని ఇప్పుడు సెపరేట్ చేసాం, ఈ ఓరింగ్లు తీసేయండి. ఓకే, తీసి మళ్ళీ దేని దాన్ని పెట్టండి, తెరది ఎప్పుడు అలా పెట్టద్దు, కింద డస్ట్ ఉంటుందిగా. ఏ పొజిషన్లో వచ్చిందో ఆ పొజిషన్లోనే ఆ రింగులు దాన్ని పెట్టండి. ఒక్కొక్కటి తెరదిప్పెట్టు, తెరదిప్పెట్టు అటేపు దానికి, తెరదిప్పి అటేపు దానికి, తెరదిప్పాలి ఓరింగ్. అంటే ఎందుకు అది తెరదిప్పాలి అని అంటున్నానంటే, ఒకరు అదే ఓరింగ్లు వేయాల్సి వస్తే ఓరియంటేషన్ మారిపోతే మళ్ళీ దాని సీలింగ్ మారిపోద్ది. ఓకే, ఎట్టి బస్సులోనే మనం ఇవి వాడకూడదు, ఇలాగా స్క్రూ డ్రైవర్లు పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ ప్రాక్టికల్ పర్పసెస్ కోసం కాబట్టి. ఓకే, తిరగదిప్పి ఆ టైప్ దాన్ని పెట్టు. సేమ్ అలాగే ఇది కూడా. ఓకే, సో అది పక్కన పెట్టవచ్చు. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు విడదీసే ముందు ఈ పిన్స్ మనం ఇక్కడ పెట్టక్కర్లేదు కదా, పిన్స్ తీసేద్దాం, పడిపోతాయేమో. ఓకే, ఇక్కడ రెండు పిన్స్ తీస్తాను, ఈ కప్పులో పెట్టాను, అలాగే టైప్ రెండు పిన్స్ కూడా తీసేయండి. ఓకే, ఇప్పుడు మనకి రెండు చెక్కలు ఉన్నాయి, రెండు చెక్కలు అన్నాం. ఓకే, ఈ రెండు ఈడుతాయి. కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, అంటే లేదా మీరైనా తెలిసినా చెప్పండి. ఇది మనం ఏమనుకున్నాం,
ఒకే పిస్టన్ ఇటు అటు మూవ్ అవుతుంది అన్నాం, అవును సార్. అంతే తప్ప రెండు పిస్టన్లు ఒకటి అటు ఒకటి ఇటు కాదన్నాం. గ్యారెంటీ ఒక పిస్టనే, ఒక పిస్టనే అటు ఇటు మూవ్ అవుతుందంటే ఇప్పుడు చూడండి పైకి కిందకి ఎక్కడ మూవ్ అవ్వట్లేదు, ఎలా ఉన్నప్పుడు అవును సార్. అటు ఇటు మూవ్ అవుతుంది. అవును సార్. మనకి కంప్రెసర్ పొజిషన్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పుల్లి ఇక్కడ ఉంటుంది, దీన్ని ఎలా తిప్పుతాం కదా, ఎలా తిప్పినప్పుడు పిస్టన్లు ఇలా సైడ్కి వస్తున్నాయి అవును సార్. కదా. సో బోర్లు ఇలా సైడ్కి ఉన్నాయి అంటే ఇక్కడ ఒక కన్నా ఇటు కన్నా ఇలా ఉంది, అది ఇలాగ మూవ్ అవుతుంది అని అంటే ఇది రొటేట్ అవుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్ నేను ఇలా తిప్పుతున్నాను, ఇలా తిప్పుతున్నప్పుడు దీనికి ఏ విధమైన అటాచ్మెంట్ ఇస్తే పై అటాచ్ అయ్యాను ఎలా మూవ్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. అదే ఇందులో ఉన్న డిజైన్. ఆ డిజైన్ ఒకసారి చూసేయండి జాగ్రత్తగా, చిన్న చిన్న ట్యాప్ చేస్తూ స్లోగా ఓపెన్ చేయి. చూడు మళ్ళీ కారుతుంది, ఏమాత్రం ఆయిల్ ఉన్నా కారుతుంది. సో జాగ్రత్తగా ఓపెన్ చేయి, చిన్న ట్యాప్ చేయి, పైకప్పును పట్టుకో, పైకప్పును పట్టుకొని ఇక్కడెక్కడ కొట్టు, పని అలాగే చాలు. ఇటే కూడా ఓకే. కొంచెం ఎడదీయండి అలా అంటే మనకి ఎడదీసే కొలిది పిస్టన్లు సెపరేట్ అవుతూ ఉంటాయి కదా బోర్ నుంచి. సో చూడొచ్చు. స్క్రూ డ్రైవర్ తోటి ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు, పెట్టు, కొంచెం 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 స్క్రూ డ్రైవర్ పెట్టు, అలా అయితే డబ్బని వచ్చేస్తుంది ఒకేసారి. గ్యారెంటీకి మళ్ళీ ఈ రెండు చెక్కల మధ్యలో మళ్ళీ ప్యాకింగ్ ఏదో ఉండాలి కదా. అవును సార్. చూద్దాం. ఓరింగ్ ఉంటుంది. ఫ్లాట్ స్క్రూ డ్రైవర్ పెట్టు పెద్ద. ఈ చంపలు ఇక్కడ ఇంకో పెద్ద అయిపోతుంది బాగా. సరిపోద్దురా, ఇక్కడ అక్కడ అక్కడొద్దు, ఇక్కడ అటే జాగ్రత్త, అటేపు ఇటేపు కొంచెం కొంచెం తిప్పు, స్క్రూ డ్రైవర్ తిప్పు కొంచెం అటేపు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బేరింగ్ ఉంది చూసారా. అవును సార్. ఇలా సుత్తి ఒకటి మధు ఒకళ్ళు కానీ రావట్లేదంటే ఇటేపు ఇంకా అటేపు కొట్టు. ఆల్మోస్ట్ వస్తే ఇప్పుడు చేత జాగ్రత్త. చూడు తీసినప్పుడు ఏ బేరింగ్లు పడిపోకూడదు, ఏం పడిపోకూడదు కదా, కొంచెం ఈ టైప్ రా, దేని దానికి పెట్టండి అలాగా. ఓకే జాగ్రత్త తీ, స్లోగా అటు ఇటు స్లో నెమ్మది. అది ఫుల్గా తీసే ముందు మధ్యలోంచి చూడు, మనకు తెలియదు కాబట్టి ఒకసారి చూసుకో మధ్యలోంచి. ఒక ఓరింగ్ ఉంది కదా, రెండు పిన్లు గైడ్ పిన్లు కనిపిస్తున్నాయి. ఓకే, సో జాగ్రత్తగా అలాగ ఎత్తినప్పుడు ఇప్పుడు పిస్టన్ కనిపిస్తున్నాడు, సింగిల్ పిస్టన్సే కాదు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, లోపల ఇంకేదో ప్లేట్ ఇచ్చాడు చూసారా, అది మన పిస్టల్ని తిప్పడానికి ఉపయోగపడే ప్లేట్ అనమాట. ఇప్పుడు ఏం ఫుల్ క్రాంక్ షాఫ్ట్ లాగా, కాకపోతే దీని అరేంజ్మెంట్ వేరు. ఓకే, సో ఇప్పుడు ఫుల్గా తీయద్దు, కొంచెం కొంచెం పైకి ఎత్తు. చూడు ఎంతవరకు ఎత్తగాలో అంతవరకే. బయట రానివ్వక ఉండు, అలాంటప్పుడు ఈ టైప్ పెట్టు, షాఫ్ట్ కొంచెం ఈ టైప్ రానిద్దాం, అప్పుడు ఆ పిస్టన్ బయట. అంతే, వద్దు మరి తీయకూడదు, ఇది బయటకు వచ్చేసింది, ఇది పిస్టన్ బయటకు వచ్చింది. సో ఓకే, ఇప్పుడు పిస్టన్ బయటకు తీయొద్దా, నేను ఎందుకు తీయొద్దన్నానంటే కంపు అయిపోతాయి. సో ఒక్క నిమిషం, నేను మళ్ళీ చిన్న అరేంజ్మెంట్ చేసి ఇస్తాను, అప్పుడు మళ్ళీ చూడొచ్చు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఉంది కదా, మళ్ళీ దీన్ని జాగ్రత్తగా దించిన ట్రై చేద్దాం దీపాన్ని. ఓకే, ఇప్పుడు ఈ టైప్ పడదాం, ఇక్కడ నా ఏం పెట్టాను, ఇప్పుడు నా ఏం పెట్టి అప్పుడు ఈ టైప్ తిప్పి, ఇప్పుడు దీన్ని కొంచెం నేను పైకి తేవడానికి ట్రై చేశాను అనుకో, రెండింటిని కదా. ఓకే, ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నాను, మీరు ఇప్పుడు షాఫ్ట్ తిప్పండి. చూడండి కెమెరాలో కనిపిస్తుందా, ఒక నిమిషం దామదు. ఇప్పుడు షాఫ్ట్ని తిప్పు, క్లచ్ ప్లేట్ పెట్టు. అంటే లోపల ప్లేట్ ఎలా తిరుగుతుందో చూడడానికనే. చాబీ లేదు, తిప్పు. ఈ రెండు కథలు కూడా పట్టుకో, పైనుంచి కూడా నొక్కి పట్టుకో, తిప్పు. ఓకే, ఇప్పుడు లోపల చూడండి, తిప్పు. ఆ ప్లేట్ ఎలా తిరుగుతుందో గమనిస్తుందా మందు, నీకు తెలుస్తుంది. ఓకే, చూసారా ఆ ప్లేట్, తిప్పు స్పీడ్ తిప్పు. ఓకేనా, ఓకే సార్, రైట్. సో అది తిరగడం మనం చూసాం కాబట్టి మనకు అర్థమైంది, ఆ ప్లేట్ షాఫ్ట్కి అయితే అటాచ్ అయ్యింది కదా డెఫినెట్గా, కానీ ప్లేట్ అయితే తినగలేదు. ఓకే, ఉండు మధు, ఇప్పుడు రెండు కలిపేస్తాను. ఓకే, ఈ రెండు కలిపిస్తాను, పేరు కలిపాను, మళ్ళీ షాఫ్ట్ క్లచ్ పెట్టు ప్లేట్. ఇప్పుడు ఓకే ఉండు, క్లచ్ ప్లేట్ కూడా షాఫ్ట్కి అటాచ్ అయ్యింది, లోపల ప్లేట్ కూడా షాఫ్ట్కి అటాచ్ అయ్యింది. ఈ క్లచ్ ప్లేట్ తిప్పు, అదే తిప్పుతా ఉంటే లోపల తిరుగుతున్నాయి కదా, పిస్టన్ కూడా ఆడుతున్నాయి కదా. మరి ఇక్కడ ఈ ప్లేట్ కానీ స్ట్రైట్గా ఉంటే ఏమైనా ఆడతాయి పిస్టన్ దీని మీద ఎలా ఉన్నాయి. ఈ ప్లేట్ స్ట్రైట్గా ఉంటే ఏమైనా ఆడతాయి పిస్టన్స్, దాని అర్థం ఏంటి,
ఇలా ఆ, వచ్చేస్తుంది. దాని అర్థం ఏంటి? లోపల ప్లేట్ ఎలాగుంది? ఒక యాంగిల్లో ఉంది. ఈ యాంగిల్లో ఉంది. ఓకే, దాన్ని స్వాష్ ప్లేట్ అంటారు. శ్వాస. స్వాష్ ప్లేట్. దీనిలో ఒక యాంగిల్ పర్మనెంట్ యాంగిల్. ఓకే సార్. పట్టుకున్నాను. దీని యాంగిల్ పర్మనెంట్ యాంగిల్ అవును సార్. అంటే స్ట్రైట్గా లేకుండా పర్మనెంట్గా ఒకలాగా ఇచ్చాడు. ఎడవాళ్ళకి ఇస్తారు. ఒకవేళ కానీ ఇప్పుడు నేను దీన్ని ఓకే సార్. ఇంతగా బెండ్ చేయకుండా కొంచెం ఇలా ఉండేది, కొంచెం ఇలాగ బెండ్ చేశాను అనుకోండి, ప్రశ్నలు ఎంత ఆడతాయి? ఆడతాయి, చాలా రేరుగా. కొంచెం ఆడతాయి. అదే కానీ ఎక్కువ బెండ్ చేస్తే, చాలా ఎక్కువ బెండ్ చేస్తే ఎక్కువ బెండ్ చేస్తే ఎక్కువ ఆడతాయి. ఓకే. అదేదా మనం ఈ స్వాష్ ప్లేట్ యాంగిల్ని కానీ మార్చగలిగితే సార్. తిరుగుతున్నప్పుడు తప్పనిసరి పిస్టన్ తాలూకా డిస్ప్లేస్మెంట్ మారుతుంది. అంటే సక్షన్ లాక్కోవడానికి, డిశ్చార్జ్ చేయడానికి ఎక్కువ ట్రావెల్ ఉంటుంది పిస్టన్. అవును సార్. అదే కానీ స్వాష్ ప్లేట్ యాంగిల్ని ఆల్మోస్ట్ స్ట్రైట్ పెట్టాను అనుకో, పిస్టన్ ఏమైనా కలుగుతాయి? ఓన్లీ రౌండ్. ఇప్పుడు పట్టుకో, ఇప్పుడు అలా పట్టుకున్నాను. పిస్టన్ ఈ స్వాష్ ప్లేట్ యాంగిల్ని ఎలా పెడితే దాని రెండు సైడ్లు పిస్టన్ ఇలా ఉంది. అవును సార్. ఇప్పుడు షాఫ్ట్ తిరుగుతా ఉంటే నా పిస్టన్ ఏం తిరుగుతాయి? అటు ఇటు తిరగవు. తిరగవు సార్. ఇది స్వాష్ ప్లేట్ యాంగిల్ని కాస్త కొంచెం ఇలా మార్చాను, టిల్ట్ చేశాను అనుకో, అప్పుడు పిస్టన్ ట్రావెల్ ఉంటుంది. ఎంత ఎక్కువ టిల్ట్ చేస్తే అంత ఎక్కువ ట్రావెల్ ఉంటుంది. ఇప్పుడు ఇది క్లచ్ లెస్ సిస్టంలోని అవును సార్. ఇది క్లచ్ లేకుండా డైరెక్ట్ పుల్లి కనెక్ట్ చేసేసి అవును సార్. స్వాష్ ప్లేట్ యాంగిల్ స్ట్రైట్గా పెట్టానుకో, ఏమైనా కంప్రెషన్ జరుగుతుందా? జరగదు. ఎప్పుడు జరుగుతుంది కంప్రెషను? యాటవాల్గా ఉంచినప్పుడు. సో కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే క్లచ్ లెస్ సిస్టమ్స్కి ఈ క్లచ్ ఉండదు. అవును సార్. ఆ స్వాష్ ప్లేట్ యాంగిల్ని మార్చే సాలినాయిడ్ వాల్వ్ ఉంటుంది. ఓకే సార్. ఒక వాల్వ్ ఇస్తాడు, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ సాలినాయిడ్ వాల్వ్. ఓకే సార్. ఎలక్ట్రికల్ ఆపరేట్ చేస్తుంది, కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది దానికి. ఓకే సార్. ఎక్కువ మనకి ఏసీ ఎక్కువ కావాలంటే పిస్టన్ ఎక్కువ ట్రావెల్ అవ్వాలా, అంటే ఎక్కువ యాంగిల్ ఉండాలా. లేదు మనకి రావాల్సిన కూలింగ్ వచ్చింది, బండి ఇంకా రన్ అవుతుంది, క్లచ్ లేదు కదా, కంటిన్యూస్ తిరుగుతూ ఉంటుంది, మరి తిరిగినప్పుడు పిస్టన్ ఆడకూడదు కదా, అప్పుడు స్ట్రైట్గా ఉండిపోద్ది. ఆ స్ట్రైట్గా ఉండాలా, ఎంత యాంగిల్ తిరగాలా అన్నది ఆ వాల్వ్ కంట్రోల్ చేస్తుంది. ఆ వాల్వ్ ద్వారా కంప్యూటర్ యాక్చువల్ కంట్రోల్ చేస్తుంది, వాల్వ్ ద్వారా. ఓకే సార్. ఓకేనా, అర్థమైందా? అది ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్స్లో అది దాన్ని క్లచ్ లెస్ సిస్టమ్స్ అంటున్నారు. ఓకే సార్. అర్థమైపోయిందా? సో ఇది చూపిస్తే కానీ మీకు క్లచ్ లెస్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను, అందుకనే ముందు ఇది ఓపెన్ చేసి ఇప్పుడు ఇది ఓపెన్ చేసే. ఇది ఒకసారి ఓపెన్ చేసినప్పుడు చూడండి, ప్లేట్ ఎలా ఉంది, ఆ ప్లేట్ మీద ఇలా పట్టుకుని తిరుగుతున్నాయి. తప్పనిసరి దీని మీద జారాలి కదా, జారాలంటే తప్పనిసరి దానికి ఏవో బాల్ బేరింగో బుషో ఏదో ఇచ్చి ఉండాలి. సో ఇప్పుడు తీయగానే అవి రాలిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి తీసినప్పుడు కొంచెం జాగ్రత్త తీయండి చాలు. ఇది మీ ఎక్స్పీరియన్స్, అంటే నేను చెబితే తీయడం కాదు, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా తీయండి. అక్కడక్కడ ఒకటి పెట్టు, ఒకటి కింద పెట్టాయి ఫుల్గా. ఇప్పుడు జాగ్రత్తగా ఒకటి చూడు, క్రాంక్ షాఫ్ట్ బయటకు వచ్చేయకుండా క్రాంక్ షాఫ్ట్ని పట్టుకో, షాఫ్ట్ని పట్టుకో, పైకి రాకుండా ఓన్లీ బాడీని తిని ట్రై చేయి, వస్తుంది, తీసేయి. ఓకే, ఏం కదపొద్దు, ఓకేనా, అలా ఉంచు. ఓకే, ఇవి మనకు కనిపించాలంటే అక్కడ బోర్ తప్ప ఇంకేం లేదు అందులో. అవును సార్. ఆ బేరింగ్ ఉంది, ఎందుకు మరి క్రాంక్ షాఫ్ట్ ఒక షాఫ్ట్ తిరగాలని మినిమం 2 పివటింగ్ పాయింట్స్ ఉండాలి. సో ఆ 2 మనకు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు స్వాష్ ప్లేట్ కనిపిస్తుంది కదా, స్వాష్ ప్లేట్ పర్మనెంట్గా ఒక యాంగిల్లో ఉంది. ఆ యాంగిల్ ఇవ్వకుండా దానికని స్ట్రైట్గా పెట్టుంటే పిస్టన్ లోపల పైకి కింద అటు ఆ సైడ్ ఈ సైడ్ ఆడవు. ఓకేనా, స్వాష్ ప్లేట్ మాత్రం తిరిగేస్తూ ఉంటుంది. ఎందుకు అట్లా చూసారు మీరు, కింద చూస్తే హాఫ్ బాల్స్ ఇచ్చాడు. ఇటు ఒక హాఫ్ బాల్ ఉంది, అటువైపు ఒక హాఫ్ బాల్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం అవి ఏ విధమైన హాఫ్ బాల్స్ ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చేతులు కొంచెం కంగాలు అవుతాయి. జాగ్రత్తగా పిస్టన్ అలాగా 4 ఇలా పట్టుకో, అదు ఇలా పట్టుకొని, ఓకే ఇలా పట్టుకొని, ఇలా పట్టుకొని అన్ని పిస్టన్ ఇలా పట్టుకొని ఇలాగెత్తు. అంటే కాదు టిల్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయి, తిన్నగా పెట్టి, లేదా బాల్స్ పడిపోతాయి. నొక్కదు నువ్వు నొక్కితే పడిపోతాయి. అలా నొక్కకుండా జస్ట్ ఇది ఇలా ఎత్తుతూ వస్తుంది పైకి. షార్ప్ని పట్టుకో చెయ్యి, నీ చెయ్యి నువ్వు అంత కేర్ఫుల్గా వచ్చేస్తుంది. చూద్దాం, నేను నొక్కదు నొక్కితే మన కింద ఇలా అవుతాయి కదా, పట్టేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక స్టెప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకే పిస్టన్ కదా, ఒకే పిస్టన్ మీద 2 హాఫ్ బాల్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. దీనికి అరేంజ్మెంట్ ఇచ్చాడు, ఇంకో దానికి ఇంకోటి ఇవ్వచ్చు. మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంతవరకు ఎప్పుడు ఇంత డీప్గా వెళ్ళము. కానీ యాక్చువల్గా డిజైన్ ఎలాగుందని తెలుసుకోవడానికి తీసుకున్నాం. ఇప్పుడు ఫుల్ బయట తీసాయి అన్నీ ఇప్పుడు రాలిపోతాయి. షార్ట్ పట్టుకుని ఎత్తే, అది నొక్కొద్దు.
ఎత్తు. ఓకేనా? ఇప్పుడు మీరు బాగా చూస్తే కిందనాక తీసా మిగతానే తీసే జాగ్రత్తగా. ఇప్పుడు బాగా క్లియర్గా చూస్తే ఇక్కడ ఒక వాషర్ ఇచ్చాడు, పైన ఒక వాచ్. పైన ఒక వాషర్ ఇచ్చాడు. ఆ వాషరు ఇక్కడ బేరింగ్ ఇచ్చాడు, ఫ్లాట్ బేరింగ్ వాషర్. చూసారా? ఫ్లాట్ వాషర్. అవును సార్, బేరింగ్. ఓకే, దాని కింద ఇంకో వాచ్ ఇచ్చాడు, వాషర్ ఇచ్చాడు. సో ఈ రెండు వాషర్ల మధ్యన ఈ బేరింగ్, ఈ రెండు వాషర్ల మధ్యన మధ్యలో బేరింగ్ ఇచ్చాడు. అది దేనికి? స్వాష్ ప్లేట్ అన్నది తిరుగుతున్నప్పుడు ఈ కప్పుకి తగిలి అరిగిపోకుండా ఉండడానికి బేరింగ్ ఇచ్చాడు. అలాగే పై సైడ్ కూడా ఇచ్చాడు కదా. అవును సార్. రైట్. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ బేరింగ్లు పోయినా పోతాయి, స్లాక్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ స్వాష్ ప్లేట్ అన్నది షాఫ్ట్కి యాక్చువల్గా వెల్డింగ్ చేయలేదు, మీరు గమనిస్తే. అవును సార్. ప్రెస్ ఫిట్టే. అవును సార్. తీసిన బేరింగ్ తీసేది తెలుస్తుంది, ఎక్కడ నీకు వెల్డింగ్ కనబడదు. అవును సార్. తీసే పైకైతే తీసారా? ఇంకా ఎలా తీస్తాం కదా, డిస్మెంటల్ చేస్తాం కదా. ఆ వాషర్ తీసే. కొంచెం ఆయిల్ వలన పట్టేస్తుంది. రైట్. చూస్తే ఎక్కడ వెల్డింగ్ ఉండదు. ఏమో వెల్డింగ్ ఇవ్వచ్చు, కానీ నేను గమనించింది ఇప్పటివరకు వెల్డింగ్ ఇవ్వలేదు. దానివల్ల ఏంటని అంటే కొన్నిసార్లు మధు కంప్రెసర్ అంతా బాగుంది, అక్కడ పట్టు వదిలేసింది. ఇక్కడ మధ్యలో వదిలేయడం. ఈ పుల్లి వచ్చి ఈ క్లచ్ ప్లేట్ షాఫ్ట్ని ఎంత తిప్పినా స్వాష్ ప్లేట్ తిరగట్లే. మన సురేష్ ఉన్నాడు కదా ఇక్కడ, అమరాన్, తన తల బాదుకున్నాడు. అప్పుడు నేను చెప్తుంటే వినలే. వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు వినలే ఎంత చెప్పినాను. ఓపెన్ చేస్తే ఇదే. అప్పుడు కొత్త కంప్రెసర్ వేయాల్సి వచ్చింది. దీన్ని రిపేర్ చేస్తాను అన్నాడు. చేయలేదు, చేసి వేస్ట్. కొత్త కంప్రెసర్ వేసేయాల 13,000 ఎంతో వేసాడు, తప్పలేదు. కానీ కస్టమర్కి అలా తెలియదు కదా. సో కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. ఎక్స్ప్లెయిన్ చేయగలగాలంటే ఈ నాలెడ్జ్ ఉండాలి, ఏంటి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. అదే ఇప్పుడు కానీ మీరు తీసేయండి, బేరింగ్ తీసి పక్కన పెట్టు, తీసేయి. అటే బేరింగ్ కూడా తీసేయి. సో ఒక ప్లేటు బేరింగు, ఇంకో ప్లేటు. ఓకే, అది దీని సెటప్. రైట్. సో ఇప్పుడు స్వాష్ ప్లేట్ని ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, రెండు చేతులతో ఒక సైడ్ ఒకటి, ఒక సైడ్ స్వాష్ రాడ్ని పట్టుకో, అడ్డం పెట్టు ఇలా పట్టుకో. ఇప్పుడు నువ్వు తిప్పుతా ఉన్నా చూసా స్వాష్ ప్లేట్ ఎలా తిరుగుతుందో. సో అలా తిరుగుతున్న క్రమంలో పిస్టల్ని ఈ సైడ్కి ఇలా ఊపుతుంది. అంతే, దాని మెకానిజం ఏం లేదు. క్లచ్ లెస్ సిస్టంలోని ఈ స్వాష్ ప్లేటే పివటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ పివటింగ్ అవడంటే అటు ఇటు ఇలాగా యాంగిల్ మార్చే. ఆటోమేటిక్గా అదే ఆటోమేటిక్ కాదు, దానికి ఒక వాల్వ్ కంట్రోల్ చేస్తుంది. ఆ వాల్వ్ ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఇదే గ్యాస్ని కొన్ని కన్నాల్లో నుంచి, కొన్ని కాంబినేషన్ ఆఫ్ కన్నాల్లో నుంచి చలనిస్తే ఆ ప్లేట్ని ఇలా తోస్తుంది. ఇలా తోసినప్పుడు ప్లేట్ ఇలాగ అవుతుంది. ఇటే ప్రెషర్ తగ్గించి ఇటే ప్రెషర్ పెడితే మళ్ళీ ఇలా వస్తుంది. ఆ ప్రెషర్లు ఏ విధంగా తగ్గించాలి, ఏం చేయాలనేది కంప్యూటరు ఆ వాల్వ్ని కంట్రోల్ చేస్తారన్నమాట. మనకి పవర్ స్టీరింగ్లో ఎప్పుడైనా ఓపెన్ చేస్తారా? పవర్ స్టీరింగ్, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయలేదు. సో అందులో కూడా సేమ్ మెకానిజం. అంటే ఈ విధంగా. నెక్స్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుందా, ఆటోమేటిక్ గేర్ బాక్స్. అందులో కూడా గేర్లు మార్చడం చేసి సాలినాయిడ్లే. ఈ సాలినాయిడ్లో ఏం చేస్తాయంటే కొన్ని దాంట్లోని వస్తున్న ఆయిల్ తాలూకు ప్రెషర్ వల్లనే మూవ్ అవుతుంది అన్నమాట లోపల. ఎంత ప్రెషర్ వస్తుంది అంటే పెద్ద జలపాతంలోంచి కింద బుర్ర పడితే బుర్ర పగిలిపోద్ది. చిన్నగా హైట్లోంచి వస్తే ఏం కాదు, అలాగా ప్రెషర్ బట్టి అంత స్వాష్ ప్లేట్ని కూడా మూవ్ చేయగలుగుతుంది. అదంటే సో ఆ ప్రెషర్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది ఆ వాల్వ్ బాడీలోనే డిజైన్ అయి ఉంటుంది, కంప్యూటర్ ఏం చేయదు. ఆ డిజైన్ బట్టి ఎంత ప్రెషర్ వస్తే ఈ వాల్వ్ స్వాష్ ప్లేట్ని ఎంత తిప్పుతుంది అనేది కంప్యూటర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలోని కూలింగ్ కావాలంటే ఎంత తిప్పు అని ఉంటుంది. అప్పుడు ఆ విధంగా వెళ్ళేటట్టు పల్స్ విత్ మాడ్యులేటెడ్ కరెంట్. పల్స్ విత్ మాడ్యులేషన్ అంటే ఏంటి తెలుసా? మొదలు తెలుసు కదా మొదలు. పల్స్ విత్ మాడ్యులేషన్ అంటే ఇది స్లో, స్పీడ్. నేను గట్టిగా అంటే నొప్పి వస్తాను. అదేనా సేమ్ కరెంట్ కూడాను ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఎక్కువసేపు ఆన్ అయ్యి టక్కన వదిలేసి మళ్ళీ వెంటనే ఆన్ అయిపోయింది అనుకోండి, ఇలాగే ఎక్కువ ఉంటుంది. అలా కావాలి ఎక్కువసార్లు కొట్టుకుంటా ఉంటే కొంచెం జస్ట్ ఇలాగ అవుతూ ఉంటుంది. మనం ఊహించలేము, చూడలేము కూడా. కానీ అంత ఎక్కువ మార్పులు అవుతూనే ఉంటాయి, కాన్స్టెంట్గా మార్పులు వస్తూనే ఉంటాయి. అది మనం మారుతుందా లేదని ఎలా గమనించగలుగుతాం అంటే ఆసిల్లోస్కోప్ పెట్టి ఆ కరెంటు ఏ విధంగా అయితే కంప్యూటర్ పల్స్ ఇస్తుందో దాన్ని మనం చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అది నిజంగా మారుతుందా లేదా అనేది. అర్థమైందా? రైట్.
ఇంత మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశానా? క్లోజ్ చేసే బాధ్యత మీది. ఓకే సార్. ఓకే రైట్. మీరు నాకు క్లోజ్ చేసి మళ్ళీ రేపటికి ఎప్పటికి ఎక్కిస్తారో నాకు తెలియదు. ఓకే సార్. ఎప్పుడు ఎక్కిస్తావో అప్పుడు మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తాను. అంతవరకు నీ ఓపికే.